నమస్తే. నేను మీ కిషోర్. వెల్కమ్ టు సాక్షి డిజిటల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి సంబంధించి ప్రస్తుతం డీఎస్సీ వ్యవహారం ఒకటి నడుస్తోంది. డీఎస్సీ వ్యవహారంలో అవకతవకలు జరిగినాయని చెప్పి మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఆ అవకతవకల్ని బయటికి తీసుకురావాలి అని చెప్పి. అదేవిధంగా రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతల పరిస్థితి. ఇవి కాకుండా కొన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి దాని మీద కూడా మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మల్లీశ్వరి గారిని ఈరోజు స్టూడియోకి ఆహ్వానించాను. ఆవిడొచ్చారు. మాట్లాడదాం. ఏ రకంగా ఉంది పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో? అవన్నీ గూడా ఆవిడ మాటల్లో విందాం. నమస్తే మేడం. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నానండి. మనం బాగుంటం కాదు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి కొంచెం దారుణంగా కనిపిస్తోంది. డీఎస్సీ నియామకాల విషయంలో జరగలేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తోంది. డీఎస్సీ నియామకాల్లో ఏ రకమైన అవకతవకలు జరిగాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. నేను ఇందాక చెప్పినట్టుగానే మహిళల భద్రతకి సంబంధించి దిశ అవసరం లేదని చెప్పి ఈ రోజున క్యాబినెట్‌లో డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు. దిశ ప్లేస్‌లో మేము తీసుకొస్తామని అంటున్నారు. మహిళల భద్రతకి అంత ప్రాధాన్యతనిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని తీసుకొస్తే ఈ రోజున దాని పక్కన పొట్లో పడేసినట్టే ఆల్మోస్ట్ కదా! అవును. మహిళల మీద జరుగుతున్న దాడులు, దానికి ఆన్సర్ లేకపోవటం. నిన్న రాజమండ్రిలో జరిగిన డాక్టర్ ప్రియాంక ఆవిడ మీద జరిగిన ఘటన. అంటే హ్మ్. గుద్దేసేసి వెళ్ళిపోవటం. అవును సార్. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆవిడ చనిపోవటం. ఇలాంటివి అంటే ఇవాళ కనిపిస్తున్నవి ఇవాళ. గత 2 ఏళ్లుగా బోలెడన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. అసలు ఏంటి ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి అంటే ఏం చెప్తారు? రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితులంటే లా అండ్ ఆర్డర్ అయితే లేదు సార్. ఇప్పుడు చచ్చిపోయింది. ఈ వెన్నుపోటు పార్టీ ఏ రోజైతే వచ్చిందో, ఆ రోజు నుంచే లా అండ్ ఆర్డర్ అనేది లేదు. అంటే మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి విషయాలు పక్కన పెడితే ఇంతకన్నా ఘోరం. మహిళల్ని చంపి డ్రమ్ములో పెట్టడం, హ్మ్. ఫ్రిడ్జ్‌లలో పెట్టడం. రీసెంట్‌గానే ఒక మహిళని అందరూ చూస్తుండగా సొంత కొడుకు ముందే గుంటూరు. ఆ! గుంటూరు విషయం మీకు తెలియనిదేముంది. అవును. అంత అవమానం జరగడం. ఇవి ఇంకింతకన్నా దారుణం గదా సార్. ఇప్పుడు మీరు చెప్పింది చాలా చిన్నవి. ఇవి ఇంతకన్నా ఘోరాలు జరుగుతుంటే గూడా ఒక యాక్షన్ ఉండట్ల. ఏది అట్‌లీస్ట్ జరిగిన మహిళలకెళ్ళి ఒక భరోసా ఇచ్చి, లేదమ్మా ఏదో పొరపాటున జరిగింది. లేదు ఇక ముందు జరగకుండా చూసుకుంటాం. లేకపోతే మీకు న్యాయం జేస్తాం. ఇప్పుడు ఆ మహిళ మా తన కొడుకు ముందే బట్టలంతా తీసి అంత వస్త్రదాన జరిగినా గూడా పోలీస్ స్టేషన్‌కెళ్తే కేస్ తీసుకున్నారా సార్? తీసుకోలేదు గదా! మళ్ళా ఆడ గుంటూరులో ఉన్న ఎమ్మెల్యే కాడికి బోయి, ఆమె కాడికి బోతే ఆమె స్టేషన్‌కి ఫోను జేస్తే తీసుకోమంటే అప్పుడు తీసుకున్నారు. దాంట్లో కూడా రాజకీయ జోక్యం. మరి రాజకీయ జోక్యం లేకుండా అంటే ఇవాళ ఎట్లుంది పోలీస్ స్టేషన్స్ అన్నీ టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు జెప్తే పనిజేస్తున్నాయా సార్? నాకు తెలియక అడుగుతాను. హ్మ్. నియోజకవర్గంలో మీకు ఓట్లేసినందుకు ఒక మహిళకి అన్యాయం జరిగితే, ఏ మహిళైనా అవ్వనివ్వండి. నాకు అన్యాయం జరిగిందని స్టేషన్‌కెళ్తే కేసులు తీసుకోరా? ఎమ్మెల్యే జెప్తే కేసులు తీసుకుంటారా? లేపోతే తీసుకోరా? అలాంటి దురదృష్టకరమైనటువంటి పరిపాలనలో ఇవాళున్నాం. అది గూడా హోం మంత్రి ఒక మహిళ అయ్యుండి. అదెంత ఎంత సిగ్గుచేటు పని సార్? సరే ఆవిడసలు మంత్రిగా పని చేస్తున్నారా లేదా అన్న ఆలోచన కూడా ఒక్కొక్కసారి కలుగుతూ ఉంటుంది. పని ఎందుకనంటారంత? చేయట్లేదు గదా సార్ హ్మ్. ఆవిడ. ఇన్ని జరుగుతుంటే ఆవిడ డైరెక్ట్‌గా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూర్చొని డైరెక్ట్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హ్మ్. నానా రకాలుగా మాట్లాడుతుంటారు. ఆవిడ నానా రకాలుగా మాట్లాడడానికే ఆవిడకి ఆ పదవిచ్చారు సార్. ఆవిడ మహిళల రక్షణ కోసమో, లేకపోతే మహిళల్ని కాపాడడం కోసమో, అందుకోసం రాలా ఆవిడ. హోంమంత్రిగా ఏ రోజు ఈ 27 నెలల్లో ఒక్కరోజు గూడా మహిళ కోసం ఆవిడ ప్రెస్ మీట్ పెట్టల. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని తిడతది. లేదంటే తల్లంటది, చెల్లంటది. లేదా భారతమ్మని 4 మాటలు మాట్లాడుతది. దానికి తప్ప ఇదిగో ఇలా జరుగుతుంది. ఇన్ని అగత్యాలు జరుగుతున్నాం. ఎంత దరిద్రం అంటే నువ్వు ఒక మహిళవయ్యుండి దిశ చట్టం యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటి? 21 రోజుల్లో అన్యాయం జరిగిన ఏ ఆడబిడ్డకైనా న్యాయం జేయడానికి పటిష్టమైన చట్టం తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు దిశ చట్టాన్ని నిర్వీర్యం చేయడం అంటే అర్థం ఏంటిది సార్? అంటే మీకు మహిళలకి వెంటనే ఏదైతే న్యాయం జరగకూడదనేదే కదా మీ ఆలోచన. న్యాయం లేకపోతే చేయలేమన్న బాధ్యత. పేటరేగిపోతున్నటువంటి ఎదవల్ని మీరు ఎంకరేజ్ చేయడమేనే కదా అర్థం. హ్మ్. అంటే మీకు వెంటనే శిక్షలు పడొద్దు. యాక్చువల్లీ ఆవిడకున్నటువంటి థింగ్‌లో వాళ్ళు సర్వే పెట్టుకుంటేనే ఆవిడకెక్కడో ర్యాంకొచ్చింది. 134 ఎంతో ర్యాంక్ ఇచ్చారు. హుహు. టాప్ 10లో లేదు, టాప్ 50లో లేదు, టాప్ 100లో గూడా లేదావిడ.
హ్మ్. దానికి మెయిన్ ఉద్దేశ్యం ఏంటిది? ఆవిడ టేబుల్ మీదకి ఒక ఫైల్ వస్తే 5 రోజుల వరకు ముట్టదు, చూడదు. ఇది మనం ఇచ్చిన రిపోర్ట్ గాదు. హ్మ్. వాళ్ళ పార్టీ చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నటువంటి రిపోర్ట్‌లో ఆవిడకొచ్చినటువంటి ర్యాంక్ అది. అంటే నీ టేబుల్ దగ్గరికి 5 రోజులు అంటే ఈలోపు ఏమైపోవాలి జనాలు? మైనర్ బాలికలు రేప్ జరిగితే ఏమైపోవాలి ఆ పరిస్థితులు? వితిన్ ద 24 అవర్స్, 48 అవర్స్‌లో కూడా నువ్వు పని చేయలేకపోతే, నువ్వు ఫైల్ ఓపెన్ చేయకపోతే నువ్వెప్పుడు న్యాయం చేస్తావు? రైట్. సో, అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి నీకు దిశ చట్టం యొక్క విలువ ఏం తెలుస్తది సార్? హ్మ్. దిశ చట్టానికి సంబంధించినటువంటి జీవోని తగలబెట్టారు కదా వీళ్ళిద్దరూ. ఎవరు? లోకేష్ బాబు గారు, ఈవిడ గారు ఇద్దరు తగలబెట్టారు గదా! అంటే మీరక్కడ తగలబెట్టారంటే ఏంటిది? మహిళల యొక్క రక్షణని తగలబెట్టేశారు గదా మీరు. హ్మ్. తగలబెట్టే వచ్చారు. ఇంగ మీ దగ్గర నుంచి పరిపాలన వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం సార్? హ్మ్. సో, అలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. వాళ్ళకి సంబంధించినటువంటి టీడీపీ ఉన్మాదులు 14 మంది ఒక మైనర్ బాలికను మార్చి మార్చి రేప్ చేస్తే, ఆ మైనర్ బాలిక ఒక బిడ్డ పుడితే, ఆ బిడ్డనన్నా ఎళ్లి చూసొచ్చిందా ఈవిడ? ఇదే దుర్మార్గం. ఈ దుర్మార్గానికి మళ్ళీ ఇంకొక దుర్మార్గం ఏంటంటే, మళ్ళా ఆ బిడ్డకు ఇంకో బిడ్డ పుట్టడం. పోనీ ఆ బిడ్డని తీసుకెళ్ళి ఏ శిశు సంక్షేమంలో ఏమన్నా ఉంచిందా? లేపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ నాన్నగారు టీడీపీ అతనే. హ్మ్. ఆ బిడ్డకి ఎవరికైతే అన్యాయం తన్ జరిగిందో, వాళ్ళ నాన్నగారు టీడీపీకి ఎంతో కరుడు కట్టిన కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి. హ్మ్. సో, వాళ్ళ పరిస్థితులే ఇంత ఘోరంగున్నాయంటే, ఈ మచ్చుకు కొన్ని చెప్తున్నాను సార్. 10 నెలల క్రితమే 16,800 అగత్యాలు జరిగాయని ఈవిడే అసెంబ్లీ సాక్షిగా చెప్పుకుంది. నిసిగ్గుగా. 16,800. 800 అగత్యాలు. ఎప్పుడు? 10 నెలల క్రితం. ఇప్పుడు 27 నెలలు. అంటే ఇంక మీరు ఇమాజిన్ జేసుకోండి. గంటకి 4 అగత్యాలు ఆడబిడ్డల మీద జరుగుతున్నాయి. ఇది నీ చేతగానితనానికి నిదర్శనం గదా ఇవన్నీ? నీకు సిగ్గు, ఇంకా కొద్దో గొప్పో ఏమన్నా ఏదన్నా ఉంటే ఈ పాటికి నువ్వు రాజీనామా జేయాలి. ఎప్పుడైతే నడి రోడ్డులో ఒక మహిళకి, ద్రౌపదికి ఏ విధంగా అయితే ఆ రోజు అవమానం జరిగిందో, ఇవాళ మీరు 164 మంది కౌరవుల మధ్య మహిళలకి అదే అవమానాలు జరుగుతున్నాయి. మరి నువ్వు రిజైన్ జేయాలి గదా! ఇప్పుడు ఆ రక్తపు కూడు తిన్నానా ఏమరుగుతది సార్? నాకు తెలియక అడుగుతాను. మీకు జీతాలివ్వడానికా? ఒక డమ్మీ హోంమంత్రి పదవిలో ఉండి, ఏ రోజు మహిళ కోసం నువ్వు పాటుపడలేనటువంటి వ్యక్తివి. నీ జాతి బిడ్డల కోసం గూడా అంటే ఆళ్ళెవరో, ఈళ్ళెవరో అంటే నేను దళిత బిడ్డని, దళిత బిడ్డని అంటావు గదా! మరి నీ దళిత బిడ్డలే నీ కళ్ళ ముందు చనిపోతున్నారు. ఏ రోజన్నా దళితులకు ఒక న్యాయం జేశావా? డమ్మీ హోంమంత్రి అని ఎట్లా అంటారు? మరి డమ్మీ గాక ఇంకేంటి సార్? రాజ్యాంగబద్ధ పదవిలో ఉంది గదా ఆవిడ. ఉంది. హ్మ్. ఉంటే ఏంటి యూజ్ అని అంటున్నాను సార్. హ్మ్. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకోవడానికో, భారతమ్మని తిట్టడానికో, ఆళ్ళ బిడ్డల్ని తిట్టడానికో, తల్లి, చెల్లి అని మాట్లాడడానికో, లేకపోతే మాకు గొడ్డల పార్టీ అని నువ్వొచ్చి మాకు పేరు పెట్టేదేంది? 40% ఓట్ షేరింగ్ ఉన్నటువంటి పార్టీ, ఒక ఎక్స్ సీఎం చేసినటువంటి వ్యక్తికి రెస్పెక్ట్ గూడా ఇవ్వడం నీకు తెలీదంటే నువ్వు ఏం టీచర్‌వి? యెస్. గతంలో ఆవిడేదో టీచర్ అంటున్నారు. హ్మ్. ఎట్లా నువ్వు టీచర్‌వయ్యావో నాకు తెలియక అడుగుతాను. మర్యాదనేది ఇచ్చిపుచ్చుకోవాలి గదా సార్! గివ్ అంటే రెస్పెక్ట్, టేక్ ఎందుకని? రెస్పెక్ట్ అంటారు ఎందుకని పెద్దలు. తెలుగుదేశం పార్టీలో చాలా అంటే ఇప్పుడున్న గవర్నమెంట్‌లో చాలామంది అంటే చాలామందనే ఎందుకు అంటున్నానంటే ఎక్కువగా ఇదే రకమైన మాటలు వాళ్ళ దగ్గర నుంచి వినిపిస్తున్నాయి. మరి ఇలాగే మాట్లాడారు అని చెప్పి గతంలో నానా రకాలుగా ఆహ్, 2024 ఎన్నికలకు ముందు వాళ్ళు ఇట్లా మాట్లాడారు, వీళ్ళు ఇట్లా మాట్లాడారు. ఇది సభ్యత, ఇది సంస్కారమా అని చెప్పి మొత్తం ఎక్కడికెళ్తే అక్కడ మాట్లాడారు గదా వీళ్ళు. మరి ఈ రోజున వాళ్ళు మాట్లాడే భాష కూడా కరెక్టేనా? సార్ ఆ రోజు గూడా కౌంటర్‌కి రీకౌంటర్స్ వచ్చాయి తప్పితే, అంతే. మన వాళ్ళు ఎప్పుడు ఏ రోజు తప్పు ఏ రోజు చెప్పు చూపిస్తే ఇంకో చెప్పు చూపిస్తారు సార్. ఇప్పుడు ఎవరంత గాంధీ మహాత్ములున్నారు. నేను చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తాననడానికి. ఆ రోజు నా కొడకల్లారా నీ గొంతు పిసికేస్తానని మాట్లాడి చెప్పులు చూపించొచ్చా మీడియా ముందు? అది తప్పు కాదా? అది అక్కడ చెప్పు చూపించినందుకు నాని గారు వీళ్ళందరూ వచ్చి రెండో చెప్పు చూపిస్తే మీకు తప్పొచ్చిందా? ఇక్కడేమో నోటికొచ్చినట్టు మాట్లాడి తల్లి, చెల్లి అని చెప్పి తప్పుడు కూతలు కూసినప్పుడు, ఇక్కడ నుంచి కొడాలి నాని గారు నువ్వేం చేస్తావని చెప్పి మాటలు మాట్లాడితే అది తప్పయిందా? మహిళల్ని అంత కించపరిచి మాట్లాడుతూ రోజా గారిని తప్పుడుగా ఆళ్ళ బిడ్డతో ఉన్నటువంటి ఫోటోసును, ఆవిడ ఫోటోసును, కొడుకుతో ఉన్న ఫోటోను మార్ఫింగ్‌లు చేస్తే రోజా వచ్చి బయటకొచ్చి ఆ రోజా గారు ఒక మాట మాట్లాడడం తప్పా సార్? హ్మ్. అవన్నీ ఎట్లా తప్పవుతాయి? మీరు ముందు పోక్ చేస్తారు. ఆళ్ళ ఐటీడీపీ తోటి ఇప్పుడు ఇవాళ స్టిల్ మేము అదే ఫేస్ చేస్తున్నాం. హ్మ్. ఫోటోలు మార్ఫింగ్‌లు జేస్తారు. తప్పుడు ప్రచారాలు జేస్తారు. క్యారెక్టర్ అసోసియేషన్ జేస్తారు. ఇదేంటిది ప్రజల పక్షాన నిలబడ్డన్న పాపానికి మా మా వ్యక్తిత్వాన్ని హననం జేస్తాను అనంటే, ఇప్పుడు నా కడుపు మండి నేను 2 మాటలు మాట్లాడనేంటి సార్?
నాకు ఫ్యామిలీ ఉంటది కదా! యెస్. అలాగే అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి. రాజకీయంగా వచ్చామని మేము గ్రాంటెడ్‌గా తీసుకొని ఏది పడితే అది మాట్లాడతామనంటే ఎట్లయితది సార్? సో, మీకెప్పుడు అప్పుడొచ్చినవి వాళ్ళకి రీకౌంటర్సే. ఇప్పుడు అధికారంలో ఉండి గూడా అదే మాట్లాడుతున్నారు. భారతమ్మని ఎట్లా తిట్టిస్తున్నారు. హ్మ్. ఆ పనికిమాలిన కొన్ని ఛానెల్స్ ఆ పేర్లెత్తడం గూడా నాకిష్టం లేదు. ఆ! మీరసలు ఇవన్నీ ఎందుకు సార్? 164 మంది మీకిచ్చారు గదా! మంచి నంబరు. సూపర్ 6 అన్నారు. చేశారా? మీరవి జేయకుండా ఈళ్ళని తిట్టుకుంటూ, ఆళ్ళని తిట్టుకుంటూ, వాళ్ళని పోగు చేసుకుంటూ, మళ్ళీ పైపెచ్చు మమ్మల్ని గొడ్డలి పాటంటే మీది వెన్నుపోటు పార్టీ గదా! తడిగుడ్డతో గొంతులు కోసిన పార్టీ గాదా! ఈ మామకిచ్చినటువంటి పార్టీని లాక్కొని వెన్నుపోటు పొడిచానని ఎన్టీ రామారావు గారే జెప్పారు గదా! మేం జెప్పేదేముంది? ఆ పాత వీడియోలుంటాయి ఒకసారి చూడమనండి అందరిని. మీ పార్టీ గాదు ఎవరి దగ్గరో లాక్కున్న పార్టీకి మీకే అంతుంటే, కష్టపడి పార్టీ పెట్టుకొని సెంట్రల్‌తో యుద్ధం జేసి సింగిల్‌గా ఒక్కడే నిల్చొని ఇండియా మొత్తంలో ఇన్ని ఎలక్షన్‌లో గూడా దమ్ముగా, ధైర్యంగా పోటీ చేసినటువంటి వ్యక్తికి అండగా ఉన్నటువంటి మాకెంతుండాలా? మా నాయకుడికెంతుండాలి సార్? కాదండి, మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని కూటమికి అధికారం ఇచ్చిందెందుకు? ఈ మీరు దొంగ వైఎస్ఆర్ ప్రామిసుల వల్లే సార్. ఇంకెందుకు? ద ఏముంటది? హ్మ్. ఇప్పుడు అడ్డగోలుగా అక్కడ మీరు ఒక అబ్జర్వ్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు ఒక్కటి కూడా తీయకుండా ఇస్తామనే వాళ్ళు ఎలక్షన్‌లోకి వచ్చారు. యెస్. నెక్స్ట్ సూపర్ 6 అనేది వాళ్ళు పెట్టినటువంటి ఒక ఫేక్ ఏమంటారు ప్రామిసెస్ అవన్నీ. ఫేక్ ఏంటి? బానే ఏం నడుస్తున్నాయట గదా! చేశారు వాళ్ళు సార్? చెప్పుకుంటున్నారు గదా! నిన్నో మొన్న చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కదా సార్. ఏమని? నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోతున్నాను. హ్మ్. ఆడబిడ్డ నిధి ఇవ్వలేకపోతున్నాను. హ్మ్. 3 సిలిండర్‌లు ఇవ్వలేదు వాళ్ళు. అవును. ఎందుకంటే 1,50,00,000 సిలిండర్ లైవ్‌లో ఉంటే, బడ్జెట్‌లో 895,00,00,000 ఎంతో పెట్టారు. అవును. అంటే మనిషికి ఒక సిలిండర్ కూడా ఇవ్వలేదు కదా మీరు. సో, అవన్నీ వాళ్ళు ఒప్పుకున్న థింగ్సే గదా సార్. ఆయన నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలే అవన్నీ. సో, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థమైపోయింది. మహిళలకి బస్సు సౌకర్యం కల్పిస్తున్నారుగా ఫ్రీగా. సార్ 16 సర్వీసులుంటే 6 హ్మ్. సర్వీసులు అయి గూడా మార్నింగ్ ఆహ్, టైమ్‌లో ఉంటాయట అవి గూడా. ఎప్పుడో అంటే మన ప్రయాణికుడు వెళ్దాం అనుకున్న టైంలో కాదు. కాదు. వాళ్ళ వాళ్ళిష్టం కంఫర్టబుల్ వచ్చిన టైమ్‌లో టైంలో పెడతారవి. ఉన్నప్పుడు మనం వెళ్ళాలి. వెళ్ళాలి. ఆ! హ్మ్. ఆడబిడ్డలకి పొద్దున్నే పనులన్నీ చేసుకొని వాళ్ళ టైమింగ్స్‌లో ఎప్పుడన్నా ఎళ్తారా? మీరెప్పుడో మధ్యాహ్నం పెడితే, సాయంత్రం పెడితే అప్పుడే పోండి అనంటే ఎలాగెళ్తారు? అది ఏమంత యూజ్ అంటున్నాను సార్. అది కరెక్టే. ఫీ రీయింబర్స్‌మెంట్‌లు లేకుండా పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మొన్న లాస్ట్ ఇయర్, అంతకు ముందు ఇయర్ హాల్ టికెట్లు ఇవ్వకుండా ఎంత ఇబ్బంది పడ్డారు. హ్మ్. మీరు టైంకి ఫీ రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోతే ఏం జరుగుతది? హాల్ టికెట్స్ హాల్ ఇవ్వరు. టికెట్స్ ఇవ్వరు. అప్పటికప్పుడు సామాన్య ప్రజలెళ్లి అప్పులు చేసుకోవాలంటే ఎక్కడ అప్పులు చేస్తారు? ఎవరిస్తారు వాళ్ళకి అప్పులు? మీరు చెప్పండి. అది ఇంపార్టెంట్ కదా! అంటున్నాను సార్. యెస్. ఇదేదో ఇచ్చి రూ. 5 అన్న క్యాంటీన్ పెట్టాను సాలు మీరు బతికేయండి అనంటే, అంత బీద పరిస్థితిలో ఉన్నారా ఎవరో రాష్ట్రంలో? నేను ఆ పథకాన్ని తప్పు పట్టను. కానీ అంతకన్నా అవసరమైనవి ఉన్నాయి. ఆరోగ్యశ్రీ తీసేశారు. ఇప్పుడు స్టోర్ బియ్యం గంజేసుకొని కూడా తాగుతాడు సార్. సామాన్య ప్రజలు తింటారు సార్. వాడికేదైనా జబ్బొస్తే ఎక్కడికెళ్తారు మీరు ఆ! చెప్పండి? హాస్పిటల్‌కెళ్తారు. ఎళ్ళాలి గదా! ఆరోగ్యశ్రీకి. ఎందుకు ఆపేశారు మీరు? అది చాలా అవసరం గదా! మీరు కావాలంటే పోలింగ్ పెట్టండి. హ్మ్. ఆరోగ్యం ఇంపార్టెంటా? లేకపోతే రూ. 5 భోజనం ఇంపార్టెంటా అని మీరు పోలింగ్ పెట్టండి. రాష్ట్రంలో ఎటువైపు మొగ్గు చూపిస్తదో. హ్మ్. రూ. 5 భోజనం ఇంపార్టెంటా? పిల్లలకి ఆరోగ్యం. ఫీ రీయింబర్స్‌మెంట్ ఇంపార్టెంటా అని పెట్టండి. పోలింగ్ ఎటువైపు వస్తదో చూద్దాం. హ్మ్. లేకపోతే ఆడబిడ్డకి రక్షణ ఇంపార్టెంటా? లేకపోతే బస్ ఇంపార్టెంటా అనేది పెట్టండి. ఇవాళ రక్షణ అనేదే లేదు. ఇంక మహిళకు రక్షణ లేకపోతే బస్సు ఫ్రీ ఇచ్చి ఏం చేసుకోమంటారో నాకు తెలియక అడుగుతాను. హ్మ్. అది కూడా ఆర్టీసీ వాళ్ళకి ఎంత నష్టం చేశారో, ఎంత డబ్బులు ఇస్తామన్నారో, ఎంత ఇవ్వట్లేదో ఈ 2 సంవత్సరాలు అన్ని లెక్కలు తీస్తే తెలిసిపోతది కదా సార్. 2 ఏళ్లే ఉంది. ఇంకొక 2 ఏళ్ళు అయితే తెలుస్తాయి మొత్తం అసలు. మొత్తం అన్నీ బయట పడతాయి. అదే అంటున్నాను సార్. హ్మ్. శ్వేతపత్రం రిలీజ్ చేశాను అనని ఏదో దొంగ శ్వేతపత్రాలని రిలీజ్ చేస్తే అవ్వదు కదా సార్. రాష్ట్రంలో ఉన్న ప్రజలకి బడ్జెట్ ఎంత పెడుతున్నారు? ఇప్పుడు మీరు పథకం ఎందుకు ఇస్తాం ఈ రోజున శ్వేతపత్రం మీరు విడుదల చేశారని అన్నారు గదా! దాని మీద ఉద్యోగులు మాట్లాడుతున్నారు గదా! మీరు దాంట్లో అవి ఇచ్చారు, ఇవి ఇచ్చారని చెప్పని అంటున్నారు. ఏం మా చేతికి ఏమొచ్చినాయి మా చేతికి? ఆ తొమ్ డీఏలన్నీ ఇచ్చారు సార్. ఏమిచ్చాం మా మా మన జగనన్న 10 డీఏలు ఇచ్చారు. హ్మ్. ఈయన ఒక్క డీఏ ఇచ్చారు. ఈ 2 సంవత్సరాలకి. తర్వాత ఇస్తారో కూడా ఇవ్వరో కూడా తెలీదు. నేను అందుకనే అంటున్నా ఉద్యోగస్తులు కాస్త ఆలోచించండి అని అంటున్నాను. మీకు అప్పుడు ఏం న్యాయం జరిగింది? ఇప్పుడు ఏం న్యాయం జరుగుతుంది? మీరు రెక్టిఫై చేసుకోండి చాలు. రైట్. మేము పార్టీ తరపు నుంచి మేము ఇదే అని నేను అనను. మీరు రెక్టిఫై చేసుకోండి. ఈళ్ళొచ్చిన 2 సంవత్సరాలు మీకు ఎన్ని డీఏలు ఇచ్చారు? మీరు సాటిస్ఫైడ్ గానే ఉన్నారా ఈ గవర్నమెంట్ తోటి? అనేది ఆలోచించుకుంటే సరిపోద్ది కదా సార్. ఇప్పుడు హ్మ్. ఆశా వర్కర్‌లు బయటకొస్తున్నారు. అవును. వేల మందొచ్చారు. వాళ్ళంతా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళా? కాదు హుహు. కదా సార్.
ఎంతమంది ఆశా వర్కర్లు నడి రోడ్డు మీద ఎందుకున్నారు? అలాగే ఉద్యోగస్తులందరూ వచ్చారు. డీఎస్సీ వాళ్ళు వస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ విషయంలో మీరు అడ్డగోలుగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తానంటే బోలెడు ధర్నాలు జరిగాయి. అవును. కోటి సంతకాలు సేకరించాము. గవర్నర్ దగ్గరికెళ్ళాము. రాష్ట్రమంతా వచ్చింది. ఏమంటారు ఒక్కరు కూడా రాలేదు కదా ముందుకి ప్రైవేట్ వ్యక్తులు. ఎందుకు అవును. రాలేదంటే అది వాళ్ళకి గూడా తెలుసు. యెస్. అవును. ఇది తప్పు అనే విషయం వాళ్ళకి గూడా తెలుసు. మీకు అర్థం గాట్లా. 5,000 కోట్లు లేవా సార్ ఈ గవర్నమెంట్ దగ్గర? అస్సలు 5,000 డబ్బులు కోట్లు. లేవంటున్నారు గదండీ! అవును. నిన్న గూడా ఇవాళ మార్నింగ్ అనుకుంటా ఒకటొచ్చింది. ఈ నెలలో వీళ్ళు తీసుకున్న అప్పులు ఇంత అని జెప్పి వచ్చింది. దాదాపు 2600,00,00,000, 2700,00,00,000 దాకా వచ్చింది. 3,60,000 కోట్లు అప్పు చేశారు సార్. హ్మ్. 27 నెలల కాలానికి. హ్మ్. 5 ఏళ్లకి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లకి 3,53,00,00,000. 53. ఎక్కడ 5,000కి హ్మ్. సార్? 5 ఏళ్లకి నేననేది. ఈ 27 వాళ్ళు నెలలకిలు వాళ్ళు 23 నెలలకి ఆ! 3.63 6 కోట్లు. హ్మ్. మా జగనన్న 2 సంవత్సరాలు కరోనా పోగా 3 సంవత్సరాలకి. అది గూడా అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి, ఏ పథకం కరోనా టైంలో గూడా ఆపకుండా హ్మ్. ఆయన చేసింది 3,30,000 కోట్లు. 30. ఓకే. హ్మ్. మీరు ఏ సంక్షేమం ఇవ్వకుండా, ఏ పథకం ఇవ్వకుండా భలేవారు మీరు పథకం ఇవ్వలేదనంటే వాళ్ళు ఇప్పుడు అదే దాని మీదే ఆ అంటున్నారు. డబ్బులన్నీ ఎక్కడ ఎక్ పెడుతున్నారు మరి? హ్మ్. ఎవరికి పెడుతున్నారు? మేము 5 ఏళ్ళు అధికారంలో లేవండి. మేము కావాల్సినవి మేము వాడుకుంటున్నాం అని అంటున్నారు. సర్దుకుంటున్నారు. హ్మ్. బానే. దాచుకో, దోచుకో, పంచుకో. ఇక్కడ దొరికిందంతా తీసుకెళ్ళి ఎక్కడో దాచుకో. అది అందరికి అర్థమైపోతుంది గదా సార్! హ్మ్. సంపాదించుకోండి పర్లేదు. మీరెందుకంటే మళ్ళీ రామన్న ఫీలింగ్ ఆళ్ళకి గూడా అర్థమైపోయింది. సో, విచ్చలవిడిగా నియోజకవర్గాల దగ్గర నుంచి, చిన్న చిన్న గ్రామాల దగ్గర నుంచి అన్నీ దోచుకుంటున్నారు. హ్మ్. దోచుకోండి. లెక్క వాళ్ళకి అర్థమైంది కాదు. వైఎస్ఆర్‌సీపీకి గూడా అర్థమైందా? ఏమని సార్? మేము వస్తాం గ్యారంటీగా రాబోతున్నాం అని చెప్పి మేము మాకర్థమైపోయింది. మా చెప్తున్నారా? గ్రౌండ్ లెవెల్‌లో అర్థమైపోయింది. మాకంటే ముందు జనాలకి అర్థమైంది. పాలిచ్చే ఆవుని వదులుకొని ఇవాళ దున్నపోతుల్ని తెచ్చుకున్నామన్న విషయం రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అర్థమైంది సార్. మాకది చాలు. హ్మ్. రేపొద్దున గ్రౌండ్ లెవెల్‌లో జరుగుతున్నటువంటి స్థానిక ఎలక్షన్స్‌లో తెలుస్తది గ్యారంటీగా. తెలియకుండా ఏం ఉండదు. ఆ ఇంపాక్ట్ గ్యారంటీగా ఎంతుంటదనని. స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా మీరు సీరియస్‌గా తీసుకోవాల్సిందే. అన్నీ గెలవాల్సిందే అని చెప్పి నిన్న హుకుం జారీ చేశారు. అవును సార్. హ్మ్. యునానిమస్ అవ్వడానికి వీల్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. హ్మ్. అది ఎట్టి పరిస్థితుల్లో 200% అన్ని 175 నియోజకవర్గాల్లో పాటించేది. హ్మ్. సో, దానికి ఎంత ఎత్తున మేము అటు కార్యకర్తలు గాని, లీడర్‌లు గాని, నాయకులు గాని, మేము అధికార ప్రతినిధులు గాని అందరం మేము ఎంత మాకెంత వరకు ఎడ్జ్ ఉంటదో కానీ అంతవరకు ఎక్కువగా కష్టపడి స్థానిక నిలబడతాం. సంస్థల ఎన్నికలంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నవాళ్ళు ఎక్కువగా గెలుస్తారు. దాన్ని కాదని మీరు ఎట్లా అంత ధీమా ఏంటి మీలో? సార్ ఒకటి చెప్తున్నాను చూడండి. హ్మ్. ఫైట్ అయితే సిన్సియర్‌గా ఇస్తే చాలు. రైట్. ఓకే. గెలుస్తామా, ఓటములంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేసి ఓడిపోయారు అననంటే ఆయన మంచి చేయలేదనా సార్ అర్థం? హ్మ్. కాదు. కాదు కదా! కాదు. సో, మన ఫైట్ అయితే ఇవ్వాలి. మన హార్డ్ వర్క్ అయితే చెయ్యాలి. గ్రౌండ్ లెవెల్‌లో జనాలకి తెలుసు. ఈళ్ళంతా కుట్ర పొంది లేదా దొంగోట్లేయిద్దాం, ఇంకోటి చేయిద్దాం, రిగ్గింగులు చేయిద్దాం. ఈళ్ళు చేసే పనులే అవి. రేపు చేసే పనులే అవి. అందరికీ తెలిసినటువంటి మరి వాటిని విషయం. ఎదుర్కోవాలిగా మీరు. ఎదుర్కొంటాం సార్. హ్మ్. 200% ఎదుర్కొంటాం. అందులో 1% కూడా డౌట్ లేదు. సో, స్థానిక సంస్థల ఎన్నికలకైతే చాలా రెడీగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ 100% పార్టీ. రెడీగా ఉన్నాం. ఎప్పుడని అనుకుంటున్నారు? సెప్టెంబరో, అక్టోబర్‌లో నోటిఫికేషన్ అంటున్నారు కదా సార్! హ్మ్. ఎప్పుడొచ్చినా, ఎప్పుడొచ్చినా ఎలక్షన్స్‌కైతే మేము రెడీగానే ఉన్నాం సార్. రైట్. డౌటే డీఎస్సీ లేదు. వ్యవహారంలో ప్రస్తుతం ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు జరుగుతున్నాయి. సో, డీఎస్సీకి సంబంధించి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి మీరు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అసలు ఆ డీఎస్సీ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు ప్రస్తుతం ప్రభుత్వం. అవునంటారా? కాదంటారా? ఆళ్ళు పట్టించుకోవాలని అక్రమాలు మేము జరగలేదు. చేయట్లేదు గదా! మేమంతా పారదర్శకంగా చేసామని చెప్పి చెప్పుకుంటున్నారిప్పుడు. కావును సార్. ఇప్పుడు డీఎస్సీ రాసినటువంటి అభ్యర్థులందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికొచ్చారు గదా! హ్మ్. కలిసారు గదా! యెస్. వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పుకున్నారు గదా! వాళ్ళు గూడా ఇప్పుడు ధర్నాల్లో 175 నియోజకవర్గంలో ఓన్లీ మేమేం కూర్చోవట్లేదు. హ్మ్. ఒక్కొక్క చోట ఒక్కొక్క బాధితులు ఎళ్లి కూర్చుంటున్నారు. ఆళ్ళు వాళ్ళ బాధని వ్యక్తపరుస్తున్నారు. హ్మ్. అక్కడికి గూడా ఎళ్లి రౌడీల్లాగా దౌర్జన్యాలు జేసేస్తున్నారు. ఓకే. మీకంత బాధ రాకపోతే మీకెందుకు? మేము ప్రశాంతంగే కదా చేసుకుంటున్నాం. హ్మ్. 175 నియోజకవర్గాలలో ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు గదా! ఏ ట్రాఫిక్‌కి గూడా మేము ఇబ్బంది కలిగించట్లేదు గదా! ఒక చోట కూర్చొని చేసుకుంటున్నారు మా నాయకులు. మీరెందుకు పరిగెడుతున్నారు? బోండా ఉమ గారు మొన్నెందుకు పరిగెత్తారు? అది. హ్మ్. ఏం అవసరం ఆయనకి? హ్మ్. యూరిన్ పాస్ ఔట్ చేశారు సార్. అంతమంది యెస్. మహిళలుంటే ఎంత చండాలం చెప్పండి.
రాళ్లతోనూ కోడిగుడ్లతోనూ కొట్టారు. ఇది కాదా రౌడీ రాజకీయం? ఇది కాదా గంజాయి బ్యాచ్ అంటే? ఎవరినంటారు? మీరు చేసే పనులే ఇలాగుంటాయి. రివర్స్‌లో ఎవరినో పక్క వాళ్ళని అంటానంటే ఎలాగవుతుంది? అంటే తాను చేసేవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అందుకని అట్లా ఆళ్ళకి వాటిని గుర్తొచ్చే కొడతారు. పక్కనంటారా? ఆ వెన్నుపోట్లు, ఆ కత్తిపోట్లు, ఆ గొడ్డలి పోట్లు అన్నీ వాళ్ళవి. మావి గాదు. మావి కాదు సార్ అవి. హ్మ్. ఎవరికి మీరు వెన్నుపోట్లు పొడిచారో, కత్తిపోట్లు పొడిచారో మీకే మీ మనస్సాక్షులకే తేల్చుకోవాలి. ఇవాళ వెన్నుపోటు పార్టీ అనే పదం ఎందుకొచ్చింది రాష్ట్రంలో? హ్మ్. అప్ ఎన్టీఆర్ గారు బొమ్మ లేకుండా పోటీ చేయమనండి. నేను చూస్తాను వాళ్ళని. ఎన్టీఆర్ గారు ఊసు లేకుండా గెలవమనండి. ఇప్పటికి స్టిల్ ఎన్టీ రామారావు గారు కావాలి. ఏది? వర్ధంతికో, జయంతికి మాత్రమే గావాలి. ఆళ్ళకేం అంత సిన్సియారిటీ ఉండి చేసినోళ్ళే ఏం కాదు వాళ్ళు. ఆ విషయం ఆయనకే తెలుసు. ఎన్టీ రామారావు గారు చెప్పినటువంటి వీడియోలు చూస్తే పాపం ఆయనని ఎంత ఇబ్బంది పెట్టారా అనిపిస్తది. సో, లాక్కున్నటువంటి వ్యక్తులు మీకు ఈ లాక్కోవడం, దోచుకోవడం, ఈ వెన్నుపోట్లు పొడచడం మీకు అలవాటు. అదే ప్రాసెస్‌లో ఉన్నారు. రేపొద్దున వెన్నుపోటంటే ఏంటనేది 2029లో వాళ్ళకి గూడా తెలుస్తది గదా సార్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నంత సీరియస్‌గా అధికార పక్షం పెద్దగా అవసరం లేదు. దీని మీద పెద్దగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి. సార్ కనిపించడం అంటే లోకేష్ బాబు గారు హ్మ్. ఎడ్యుకేషన్ మినిస్టరే కదా సార్ ఆయన. అవును. ఆయన సకల శాఖ మంత్రిలాగా అన్నిట్లో ఏలాడతాడు గానీ, నీకిచ్చినటువంటి శాఖకి నువ్వు న్యాయం చేయట్లేదు. నంబర్ 1 ఏంటంటే, ఇవాళ డీఎస్సీ ఎవరైతే పేపర్ అప్‌లోడ్ చేశారో, అతనికి ఫస్ట్ ర్యాంక్ ఎలాగొచ్చింది మనలో మన మాట. హ్మ్. అతను కోర్ట్‌కెళ్తేనే కదా! ఈ ఇష్యూలన్నీ బయటపడ్డాయి. అవును. దీనికసలు మూలం అదే కదా అదే. సార్. హ్మ్. ఏం గాడిదలు కాస్తున్నారా మీరంతా? అందులో ఆ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నవాళ్ళు ఎగ్జామ్ రాయగూడదని మీకు తెలీదా? వాళ్ళు పర్మిషన్ పెట్టుకున్నప్పుడు మీరేం జేశారు? అతను ఎగ్జామ్ రాసినప్పుడు ఏం జేశారు? నీ దగ్గర పేపరొచ్చిన తర్వాత మీరు ఒక్కరే చూసుకొనుంటారా? ఎంతమందికి పంచాడో? ఎంతమందికి ఏం జేశాడో? ఎలా తెలుస్తది సార్? ఇది అబద్ధం గాదా? హ్మ్. గోల్డ్ మెడలొచ్చినటువంటి వ్యక్తికి జాబ్ ఇవ్వకుండా ఏదో బ్రిడ్జ్ గేమ్ ఏంటంటే మీరిప్పుడు కొట్టండి బ్రిడ్జ్ గేమ్ ఏమనొస్తదో? లేపోతే ఆయనను ఒకసారి ఓపెన్‌గా డిబేట్‌కి రమ్మనండి లోకేష్ బాబు గారిని. బ్రిడ్జ్ గేమ్ అంటే ఏందని ఎవడికి తెలీదా సార్? అప్పటికప్పుడు జీవోలెయడం ఏంటి? మళ్ళీ ఏసిన తర్వాత జీవోలు తీయడం ఏంటి? ఎవ్వరికీ తెలీదనుకోని మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతనే మోసం జేస్తారా? సో, ఇవాళ వాళ్ళు ఎంతో పేదరికంగా ఉండి ఒక ఆశ పెట్టుకొని ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అనంటే ట్యూషన్స్‌కి గాని, కోచింగ్‌లకి గాని అప్పులు జేసి తెచ్చుకొని, పోరాడుకొని తెచ్చుకున్నారు ఆళ్ళు యెస్. జాబ్‌లు. కరెక్ట్. సో, మీరు పిలిస్తిరి, అపాయింట్‌మెంట్ లెటర్‌లిస్తిరి. 1:1 రేషియో ఉన్న, 1:2 రేషియోలో ఉన్న ఎవరైతే ఉన్నారో ముందు ప్రియారిటీలో వాళ్ళని పిలుచుకోకుండా, మీరెవరైతే సెలెక్టివ్‌గా పెట్టుకున్నారో, ఏదైతే అమ్ముడు పోయారో, అమ్ముకున్నారో, వాళ్ళకి మాత్రమే వచ్చాయన్న విషయం ఈ రాష్ట్రంలో ఎవరికీ తెలీదు అని కానీ అంటున్నారు ఈరోజు సార్. డీఎస్సీ అభ్యర్థులు కొంతమంది అభ్యర్థులు కాదు. వాళ్ళెవరైతే ఉద్యోగాల్లో ప్రస్తుతం ఉన్నవాళ్ళో వాళ్ళు గూడా అంటున్నారు. మేము డైరెక్ట్‌గానే ఎన్నికయ్యాం. అంతేగాని ఇలాంటి అవినీతులు విషయంలో మాకు తెలీదు అని. వచ్చిన వాళ్ళు ఊ అనక హుహు అంటారా సార్? నాకు కోర్స్ అది తెలియకపోతే. కరెక్టే గాని ఆ! ఇప్పుడు వచ్చాయి కానీ జాబులు. ఇక్కడేమి జరగలేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు జరగకపోతే గదా! ఇంతమంది బయటికెందుకొస్తారు సార్? హ్మ్. వాళ్ళకేం సరదా కాదు కదా! ఇప్పుడు అపాయింట్‌మెంట్ లెటర్‌లు కూడా కొంతమందికెళ్ళాయి. ఎందుకెళ్ళాయి? ఎందుకిచ్చారు? మళ్ళీ క్యాన్సిల్ చేయడానికి మీకేం రైట్ ఉంది? మీరు ముందే సెలెక్ట్ చేసుకొని, ఆ రేషియోలు బట్టి మీరు ముందే సెలెక్ట్ చేసుకుంటే క్యాండిడేట్ మీరెవరు అనుకుంటే వాళ్ళకి మాత్రమే ఎళ్ళాల్సింది. అవును. ఈళ్ళకి హోప్ క్రియేట్ చేయకుండా ఉండాల్సింది కదా మీరు. ఎందుకు క్రియేట్ చేశారు హోపు? ఇవాళ నిర్దాక్షిణ్యంగా వదిలేశారు. పోనీ ఆళ్ళని పిలిచి చెప్పగలిగారా? లేదు. మాట్లాడగలిగారా? లేదు. ఇలా కాదని అంటున్నారా? పోనీ డిబేట్‌కొచ్చి కూర్చుంటున్నాడా అతను? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మనండి అంటే ఏందొచ్చేది? నీ చేతకాని శాఖకి నువ్వేమీ చెయ్యకుండా జగన్మోహన్ రెడ్డి గారితో ఏం పని? మీ నాన్నగారొస్తే ఆయనొస్తారు. లేదంటే మా మా పేర్ని నాని గారు చెప్పినట్టు పేర్ని నాని గారొస్తారు. ఆయనతో కూర్చొని డిబేట్ చేయమనండి ఆయన్ని. ఏకి పడేస్తారు అలాగే. ఒక్క దానిదే ఆయన సమాధానం చెప్పగలుగుతారేమో నేను జూస్తాను. మా అధికార ప్రతినిధులతో కూర్చున్నా రెడీయే మేము గూడా. హ్మ్. మీరు గూడా రెడీనే. మేము కూడా రెడీయే సార్. ఇప్పుడు నిజాన్ని నిగ్గదీసి అడగడానికి భయమెందుకు సార్? మనకేం భయం? లేకపోతే వాళ్ళందరితోనే ఎవరికైతే అన్యాయం జరిగిందో అనుకుంటున్నామో, వాళ్ళతో కూర్చోమనండి అభ్యర్థులతో. లైవ్‌గా. ఆళ్ళనెక్కడో సీక్రెట్‌గా కూర్చోబెట్టి మళ్ళీ ఆళ్ళని భయపెట్టి, బెదిరించి కాదు. హ్మ్. లైవ్ డిబేట్‌లో ఆళ్ళతో నిజంగా కూర్చోమనండి. బెదిరింపులనేవి జరిగినాయా మేడం ఇదివరకు ఎప్పుడన్నా? ఎందుకు జరగవు సార్? హ్మ్. ఇప్పుడు మొన్న పరామర్శకు వెళ్ళిన తర్వాత అలా వాళ్ళని కాదు సార్. చూసొచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడేది డిఫరెంట్‌గా ఉంటుంది మళ్ళీ.
ఉంటుంది. ఇప్పుడు నిన్న మొన్న అన్న దేవరపల్లికెళ్ళినప్పుడు అక్కడ అవును. ఎవరో ఒక హోటల్ లేడీ నాశనం చేశారు. హ్మ్. అది చేసేసారు, ఇది చేశారని అన్నారు. నేను మాట్లాడాను తాడేపల్లిలో. హ్మ్. వాళ్ళొచ్చారు అవును. తాడేపల్లికొస్తే, ఆ రోజు ప్రెస్ మీట్ వనిత గారు పెట్టేటప్పుడు అనుకుంటాను. వస్తే నేను బయటుంటే నాతో కూడా మాట్లాడారు. "మేమేం గాదమ్మా, మేమేం అనలేదు. వాళ్ళే క్రియేట్ చేసి ఇలా చేశారు. మాకేం సంబంధం లేదమ్మా" అనని. ఆవిడని బెదిరించారంట. హ్మ్. భయపెట్టారంట. డబ్బులు ఆశ చూపిచ్చారట. కలెక్టర్ ఆళ్ళ ఇంటికొస్తానంటాడంట. హ్మ్. లేదు కారు పంపిస్తాం మీరు రండంటారంట. పొగాకు. ఆ! మొన్న పొగాకు రైతులకి సంబంధించి అదే గదా! అదే సార్. హ్మ్. ఎమ్మెల్యే మీ ఇంటికొస్తానంటాడంట. హ్మ్. ఏమని? మేము చెప్పింది జెప్పు అని. నిజంగా ఆవిడకి హ్యాట్స్ ఆఫ్ జెప్పాలి సార్. అలాంటి ఆవిడొక్కటే మాట అనింది. జగనన్న హయాంలో మాకు న్యాయం జరిగింది. మాకు ఇల్లొచ్చింది. ఇళ్ల స్థలాలొచ్చాయి. నా బిడ్డలకు ఒక బ్రతుకొచ్చింది. ఆయన మాకు దేవుడు. నేను ఎలాగ అబద్ధం ఆడతానని జెప్పేసి ఆవిడ నిన్న ప్రెస్ మీట్‌లో మాట్లాడిన వీడియోలు అవును. చూసారో చూసాను. లేదో. చూసాను. హ్మ్. అంటే అంటే ఏది అయితే బెదిరిస్తారు సార్. ఇప్పుడు సాయి కృష్ణ లాకప్ డెత్ అది గూడా అంతేగా. ఓ జనసేన నాయకుడిని మధ్యలో బ్రోకర్‌గా పంపించి సెటిల్‌మెంట్ కోసం ట్రై జేశారు. హుహు. అది ఓపెన్‌గా బయటకొచ్చింది. వాళ్ళు చెప్పిన విషయమే గదా సార్. హ్మ్. మందేం గాదు. బాధితులే చెప్పారు ఆ విషయం. హుహు. ఎందుకంటే ఆళ్ళు జనసేన వాళ్ళు గదా! అవును. ఎళ్లారు. ఫస్ట్ 50,00,000 మన జగన్మోహన్ రెడ్డి గారు ఎళ్ళేసొచ్చినాక ₹1,00,00,000 అన్న ఆళ్ళింటికి పరామర్శించడానికి ఎళ్లి వచ్చిన తర్వాత పెరిగింది ప్యాకేజ్. హ్మ్. ఇప్పుడు ₹1,00,00,000 సాయికృష్ణ వ్యవహారం. దాని తర్వాత ఒక దాన్ని మరిపించేటట్టు ఒక వ్యవహారం జరుగుతుంది. హ్మ్. రైట్? ఇప్పుడు డీఎస్సీ. దీన్ని మరిపించే విధంగా అసలు దీని గురించి మళ్ళీ మాట్లాడకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడకుండా, మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి. సో, ఇలాంటి ఈ 2 ఏళ్ల కాలంలో ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ చాలా జరిగినాయి. కోకొల్లలు. మచ్చుక్కి 2 బోలెడు. మాట్లాడతారా? మీరు అబ్జర్వ్ చేయండి. ఒక్కటి డ్యామేజ్ అవుతుంది వాళ్ళ పార్టీకి. హ్మ్. వెన్నుపోటు పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. అదేంటండి? వద్దు. తెలుగుదేశం పార్టీ అనండి పోనీ. నేను అనను సార్. ఎందుకు? నేను మా మా పార్టీకి లేనిపోని పేర్లు పెడితే, హ్మ్. ఇప్పుడు మాకు ఈసీ మా పార్టీకొక గుర్తిచ్చింది. రైట్. మా పార్టీకి ఒక పేరుంది. హ్మ్. మీరు మా పార్టీకి రెస్పెక్ట్ ఇచ్చి పిలవనప్పుడు మేమెందుకు పిలుస్తాం? సో, మీ గొడ్డల పార్టీ అని మమ్మల్ని అంటుంటే మీది వెన్నుపోటు పార్టీ. సో, మీ వెన్నుపోటు పార్టీ విషయంలో ఏదైతే మీ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది అన్న ప్రతిసారి ఒక అరెస్ట్ ఉంటది. హుహు. హ్మ్. ఒక అరెస్ట్ ఉంటది. 2 సనాతన ధర్మం ఎక్కడ లేని సనాతన ధర్మం పుట్టుకొస్తది అప్పుడు. ఓకే. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి ఒక సంఘటన జరుగుతది. ఈ హ్మ్. 3 మీరు అబ్జర్వ్ చేయండి. అరెస్ట్‌కి మెడికల్ కాలేజ్ ఇష్యూ వచ్చినప్పుడు, రైట్. తర్వాత మద్యం ఇష్యూ వచ్చినప్పుడు, హ్మ్. తర్వాత లడ్డు విషయం వచ్చినప్పుడు, తర్వాత డీఎస్సీ విషయం వచ్చినప్పుడు, తర్వాత మహిళల మీద ఆహ్, అగత్యాలు ఎక్కువ జరుగుతున్నప్పుడు, ఇవి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 27 నెలల కాలంలో హ్మ్. ఈ 3 జరిగాయి. ప్రతి సిట్యుయేషన్‌లో జరుగుతాయి. ఒక అరెస్ట్ అవుతది. ఒక విధ్వంసం అవుతది. ఒక మతాల మధ్య చిచ్చు పడతది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మతాల మధ్య చిచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకి దూరం చేద్దామని ఏదో ఒక యాక్టివిటీ. హ్మ్. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తది. వస్తున్నాయి. నిన్న గూడా ఏం పెట్టారు లోకేష్ బాబు గారు ట్వీట్. ఒక హోటల్‌లో ఉన్నటువంటి మహిళకి అన్యాయం జరిగిందని పెట్టలేదు. హిందూ దేవుళ్ళకి సంబంధించినటువంటి పటాల్ని నాశనం జేశారు. పగలగొట్టారు. అసలు మీ షాకేంది? మీరు పెట్టే ట్వీట్ ఏంది? అంటే ఈ మెసేజ్ చూసి రెచ్చిపోవాలని. హ్మ్. మత కక్షలు మత గా కల్లోలాలు జరగాలని. కల్లోలాలు జరగాలనే గదా మీ ఉద్దేశ్యం. ఆడ హిందూ దేవుళ్ళేంది? ఆవిడ క్రిస్టియన్ ఆవిడ. ఆవిడేమో హోటల్‌లో అందరూ ఎవరైనా బిజినెస్ అంటే అందరు దేవుళ్ళొస్తారు. అందరు జాతి, కులాలు, మతాలొస్తాయి గాబట్టి పెట్టుకున్నారు. యెస్. ఆవిడకెందుకుంటది ఆ ఆశ? హ్మ్. ఇది లేనిపోని క్రియేట్ చేయడమే గదా సార్! సో, ఈ ప్యాటర్న్ ఆఫ్ థాట్ ప్రాసెస్‌లోనే వాళ్ళున్నారు. రైట్. హిందువులకి జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేద్దామనే ఆలోచన దృక్పథంతోనే ఇప్పుడు వరకు సనాతన ధర్మం అని, మత చిచ్చులని ఏరాయన? హ్మ్. ఏరాయన సనాతన? ఆయనెప్పుడొస్తారనంటే ఆ పార్టీకి అన్యాయం జరుగుతుంది. ఆ పార్టీలో బాగా బ్యాడ్ అయిపోతుంది రాష్ట్ర ప్రజల దృష్ట్యా అంటే అప్పుడొస్తారు. కాదు. ఎలక్షన్స్‌కి ముందు ఈ 30,000 మంది ఆడపిల్లలు ఎక్కడ కనిపించకుండా పోయారు అని అన్నారు గదా! హ్మ్. మరి ఇప్పటి వరకు వాళ్ళెవరు కనిపించలేదా? ఆయన లేకపోతే కనిపించారు సార్. ఆయనకి తప్పిపోయిన 30,000 మంది ఏమయ్యారు అని అడగకూడదు. ఆ! సుగాలి ప్రీతికి న్యాయం జరగలేదు ఎందుకు?
అని అడక్ అడగకూడదు. ఓకే. లేదు మీ పార్టీలో ఉన్నటువంటి ఆ వినీతానో, లేకపోతే రజినీనో పాపం వీళ్ళందరూ ఆ పార్టీకి పోరాడి బయటకొచ్చినోళ్ళే గదా! సో, ఈళ్ళ ఆడబిడ్డలకి ఎందుకు న్యాయం జేయలేదు అనని అడగకూడదు. హ్మ్. అరే! నడి రోడ్డు మీద ఒక మహిళకి వస్త్ర వివక్షణ జరిగింది అనని గూడా క్వెషన్ జేయగూడదు. హ్మ్. చట్టాలు తీసుకొస్తాను, పటిష్టమైనటువంటి చట్టాలు తీసుకొస్తానని మాట్లాడారు గదా! ఆయన చుట్టూ తిరిగే వాళ్ళు గూడా 'అరవ శ్రీధర్' లాంటి వాళ్ళు వ్యవహారాలు గూడా అన్నారా బయటికి సార్? రాకూడదు గదా! బాగా గుర్తు చేశారు. ఆ! హరవ శ్రీధర్ గారి విషయంలో ఒక దళిత మహిళని మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తితో కొట్టిచ్చారు గదా! ఓ దళిత మహిళని. పోనీ సస్పెండ్ చేశారా లేదు. అతనికి? లేదు. మళ్ళీ విప్ అని జెప్పి ఢిల్లీకన్నా అక్కడికి ఇక్కడికన్నా బానే బ్రహ్మాండంగా తిప్పుకుంటున్నారు గదా! యెస్. అవును. మరి ఏంటిది ఇదంతా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, మహిళలకి కనిపించదా? హ్మ్. కనిపించకుండా ఉంటదా? పోనీ 27 నెలల కాలంలో ఏమన్నా పటిష్టమైనటువంటి చట్టాలు తెద్దామని ఎక్కడన్నా రెస్ట్ తీసుకొని చేసిన ఉన్నారా? చట్టాలను పక్కన పడేస్తున్నారయ్యి. మరి అదే అంటున్నాను సార్. దిశా చట్టం అసలు నాకు చాలా బాధేసినటువంటి విషయం ఏంటంటే, అసలు దిశా చట్టానికి ఉన్నటువంటి ప్రియారిటీ వేరు. ఆ దిశా చట్టానికి భయపడి గూడా ఎవరైతే ఈ ఉన్మాదులున్నారో, పేటరేగిపోదాం అనుకున్న వాళ్ళందరూ గప్‌చుప్ అయిపోయినటువంటి సందర్భాలు. ఏది? మన జగనన్న హయాంలో. మహిళలు పోలీస్ స్టేషన్‌కెళ్ళినా గూడా మగ వ్యక్తులతో మాట్లాడడానికి ఇబ్బంది పడతారేమో, అని పోలీస్ పర్సనల్‌గా స్టేషన్‌లు గూడా ఏమైనా చేస్తే ఏర్పాటు చేస్తారు. మహిళా పోలీసులను గూడా పెట్టారు. అది తప్పుట అట్ట పెట్టకూడదట. అట్ట పెట్టకూడదు. నిన్న మరి ఇంకెట్ట మినిస్టర్ పెట్టాలి? మాట్లాడుతూ చెప్తున్నారట్ల. కాదు. ఇంక ఆ! అనితక్కకి ఎట్ట పెట్టాలి? అసలు దిశ చట్టం విలువ తెలుసా? నీకు తెలీదు. ఈ సొగం సొగం చదువులో మరి నాకైతే తెలీదు గాని సార్ ఆవిడకి. హ్మ్. ఆవిడకి తెలీదు. ఏ రోజైతే మీరు కాల్ చేశారో ఆ రోజే మహిళా రక్షణకి ఆహ్, తొక్కి పడేశారింక. తొక్కారు గాబట్టే ఇవాళ ఎంత అన్యాయాలు జరుగుతున్నాయి సార్. ఎంత బాధాకరం. ఎంత బాధేస్తున్నటువంటి ప్రజలు సిట్యుయేషన్స్. నిజంగా వీటన్నిటి మీద దృష్టి వాళ్ళ కేంద్రీకరిస్తారండి. ఛానల్‌లోనే ఆ! చెక్ చేశారు మన యాప్‌ని. ఆహా! వాళ్ళ ఛానల్స్. ఓకే. అసలు డైల్ చేస్తే ఎళ్తందా? పోలీసులొస్తున్నారా? లేదా? అని వాళ్ళ పచ్చ అవును. అప్పుడు ఛానల్‌లోనే చేస్తే వచ్చారు పోలీసులు ఇమ్మీడియేట్‌గా. ప్రతి ఒక్క మహిళ దగ్గర ఆ యాప్ ఉండేది. సరే నీదేదో తెచ్చావు కదా! శక్తి యాపు. ఏం హ్మ్. చేస్తుంది? ఎక్కడన్నా పడుకొని నిద్రపోతుందా? అసలుందా? ఆ యాప్ పనిచేస్తుందా? అమ్మ పెట్టదు అడక్క తిన్నదని ఎన్ని వేల మంది మహిళలకి దిశ యాప్ ద్వారా, దిశ చట్టం ద్వారా న్యాయం జరిగింది సార్. మహిళా పోలీసులకి ఎంతమందికి రిక్రూట్‌మెంట్ అయ్యాయి? రైట్. అవును. వాళ్ళందరికి ఎంత ఆపర్చునిటీస్ వచ్చాయి. ఒక ఒక ఇన్‌సెక్యూరిటీతో పోలీస్ స్టేషన్‌కెళ్ళాలంటే మహిళకి ఒక చిన్న భయం ఉంటది. ఆ అవును. భయాన్ని తీసేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా తాగినటువంటి భర్తలకు గాని, అడ్డగోలుగా బిహేవ్ చేసే భర్తలకు గాని ఒక భయం కలిగింది. అమ్మో! ఈళ్ళు దిశ పోలీస్ స్టేషన్‌కెళ్ళిపోతార్రా నాయన మనం జాగ్రత్తగా ఉండాలి అని ఒక భరోసాని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇవాళ దాన్ని నిర్వీర్యం చేశారు అనంటే మీకు మీ మీ ఆలోచన దృష్టి ఏంటో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అర్థమైపోయింది. యెస్. వీళ్ళ వీళ్ళ యొక్క ఆలోచన విధానాలు జనాలకి తెలియాలనే నేను కోరుకుంటాను సార్. యెస్. అందులో వాళ్ళకై వాళ్ళే నిప్పు పెట్టుకున్నట్టు సక్సెస్ అంటే అయ్యాం. జనం గూడా నిజంగా ఇవన్నీ చూస్తున్నారని అనంటారా? వాళ్ళలో 200% చూస్తారు సార్. కనిపిస్తోందా కనిపిస్తది, మార్పనేది? చూస్తారు. హ్మ్. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు సార్. అంటే నీకన్నా, నేనెందుకు అంటున్నానంటే నాకన్నా, ఆ సబ్జెక్టు ఆ! రాజకీయ పార్టీల కన్నా, హ్మ్. మనం సో కాల్డ్ సీఎం, పీఎం అనుకున్నా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళన్నీ అబ్జర్వ్ చేస్తారు. ఎప్పుడు ఎక్కడ అదే నేనంటాను 4 సంవత్సరాలు 6 నెలలు మంది, చివరి 6 నెలలు వాళ్ళది. హ్మ్. కొడితే పెద్ద పెద్ద పార్టీలే పోయాయి. అది అవును. పెద్ద విషయం ఏం గాదు. సో, వాళ్ళు అంటే అంటే సామాన్య ప్రజలకి కొన్ని విషయాల్లో ప్రజలు ఇప్పటికే కొంత అవగాహనకొచ్చారేమో అని అనిపిస్తోంది కొన్ని విషయాల మీద. వచ్చారు కదా సార్. హ్మ్. రాకుండా ఏం లేరు. అంటే నిన్న వాళ్ళు మీరు తూర్పుగోదావరి జిల్లా గ్రౌండ్ లెవెల్‌లో వీడియోస్ చూస్తే హ్మ్. మన ఛానెల్స్ పక్కన పెట్టండి. న్యూట్రల్ ఛానెల్స్ చాలా వస్తున్నాయి. న్యూట్రల్ వాయిసెస్ చాలా వస్తున్నాయి. తర్వాత ఇంటెలెక్చువల్స్ చాలా మంది మాట్లాడుతున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళలోనే గుసగుసలు. హుహు. హ్మ్. అనవసరంగా మా వోళ్ళు ఇలా చేసుకుంటున్నారు అననేది రెచ్చిపోయి హ్మ్. రోజుకి 3, 4 అరెస్ట్‌లు, అవును. ఇబ్బందులు, అవమానాలు. ఇటు చూసుకుంటే క్యారెక్టర్ అసోసియేషన్స్ ఒకటి కాదు సార్. అంటే మీకు అంత ఖాళీగా ఎలాగున్నారు? ఈళ్ళేం పని చేయట్లేదు కాబట్టి ఖాళీగున్నారు. హ్మ్. ఇప్పుడు అనిత గారికి చాలా పనుంటది. ఇప్పుడు ఆవిడ నిన్న ఒక మాట అన్నారు. ఆహ్, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్తున్నాను. హ్మ్. సో, జగన్మోహన్ రెడ్డి గారు నమ్మొద్దు. తల్లిని, చెల్లికి న్యాయం చేయలేదు.
అయితే బాబాయ్ విషయంలో సరే ఇచ్చేయలేదు. ఆవిడ సో అండ్ సో ఏదో అనేసారు. మళ్ళీ ఏదో వద్దులేండి అన్నారు అవన్నీ. కదా సార్. విన్నా. ఆ! ఇప్పుడు ఆవిడ నేను చాలా సార్లు చెప్పాను సార్. ఆవిడ పర్సనలైజ్డ్‌గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తి చూపి మాట్లాడుతుంది ఎందుకట్లా? కదా! ఒక ఒక సరే నేను కూడా పర్సనలైజ్డ్‌గా ఒక మాట అడుగుతాను సార్. హ్మ్. మరి మీ భర్త గారి మీద మీరెందుకు కేసులు పెట్టారు? మీ నియోజకవర్గంలోనే ఎందుకు మీరు రేప్ కేసులు పెట్టారు? ఏది మీకు అండగా ఉన్న వాళ్ళ మీద మీరు రేపుల కేసులు పెట్టారు. హుహు. టోల్ హ్మ్. గేట్ సీన్ అన్నటువంటి వ్యక్తి 70,00,000 చెక్ బౌన్సుల కేసయితే హ్మ్. అతని మీద ఎన్ని కేసులేశారు? ఎట్టా ఇప్పుడు ఆ కేసులన్నీ అలా మాయమైపోయాయి మీరొచ్చిన 2 సంవత్సరాల్లోనే? 2014కి మీ పొజిషన్ ఏంటిది? 2024కి ఇవాళ మీ పొజిషన్ ఏంటిది? ఎలా మారింది? ఏ ముడుపులొచ్చాయి మన చేతికి? ఇలా నేను పర్సనలైజ్డ్‌గా చాలా అడగగలుగుతాం. రైట్. ఓకే. సో, మాకొక విజ్ఞత ఉంది గాబట్టి, మేము చాలా వరకు ఆలోచిస్తాం ఒక లైన్ వరకు. రైట్. కానీ మా జగన్ గారి జోలికి పదే పదే ఎళ్తే, మీ అత్తగారికి అనకాపల్లిలో నీ ఎలక్షన్ టైమ్‌లో ఒక ల్యాండ్ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నారు. ఇది ఏ రోజు విడిపిస్తారు? హ్మ్. సో, నేనున్న రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఏం చెప్తున్నానంటే, ఆళ్ళ సొంత ఇంట్లో ఉన్న వాళ్ళకే ఆమె న్యాయం చేయలేకపోయింది హోంమంత్రిగా. హ్మ్. సో, మీకు గూడా ఏం న్యాయం చేయదు కాబట్టి హోంమంత్రి అనిత గారిని నమ్మకండి. ఓకే. ఆవిడ దగ్గర న్యాయం జరుగుతదనే విషయాన్ని నమ్మకండి. సో, ఇదే నేను చెప్పగలుగుతాను సార్. సో, ఈవిడకి సపోర్ట్ చేస్తున్న లోకేష్ బాబు గారిని ఇంకా అంతకన్నా నమ్మకండి. హ్మ్. ఏమో ఎందుకంటే ఇవాళ కొంతమంది కొంతమంది లిస్ట్ తీశారు. మంత్రుల లిస్టు. వీళ్ళ పెర్ఫార్మన్స్ బాగోలేదు. తీసేస్తారు తొందరలో అని చెప్పి మాట్లాడుతున్నారు. రె తీసేస్తే తీసేస్తారు సార్. హ్మ్. నిన్న ఒక ఆవిడ ఎన్ఆర్ఐ హ్మ్. మొత్తం ట్యాగ్ చేసి పడేసింది. ఎవరికి? హోంమంత్రి అనిత గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి. క్లీన్ యువర్ క్యాబినెట్ బ్రో అని చెప్పింది ఆవిడ. ఓకే. ఎంత సిగ్గుచేటు. ఎందుకు ట్యాగ్ చేసింది? ఎవరో హ్మ్. ఆ మంత్రి అంట. మరి హ్మ్. ఆ మంత్రి ఎవరో ఆహ్, ఆవిడ కూడా నిన్నంటుంది అనిత గారు. థాంక్స్ మీరు కూడా పేరు చెప్పలేదనని. హుహు. ఏంది? ఎందుకు థాంక్స్? ఏం ఉద్ధరించారని థాంక్స్? ఎక్కడో ఉన్న ఒక ఎన్ఆర్ఐ, ఒక యాక్టివిస్ట్, హ్మ్. ఎన్‌జీఓ పెట్టుకున్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి మీ అందరికి ట్యాగ్ చేసి పెట్టింది అననంటే ఆవిడ వైఎస్ఆర్‌సీపీ అని చెప్పి ప్రచారం చేస్తారు రేపో ఇంక అదే రోజున. చేస్తారు. ఇంక అది వేరే విషయం. ఆ! ఆవిడ వైఎస్ఆర్‌సీపీ అనడం వేరే విషయం. ఆ! ఆవిడ మీద ఎన్ని నిందలేస్తారో చూడండి. అది కరెక్ట్. రివర్స్‌లో ఆవిడ మీద కేస్ పెడతారు. నువ్వు ఎన్‌జీఓ కదా! ఈ ఫండ్ లాగేసావు, ఆ ఫండ్ లాగేసావు అని చెప్పేసి మాట్లాడతారు. అంటే ఎవరు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు. హ్మ్. తప్పు మాట సార్. హ్మ్. ఇప్పుడు ఇవాళ రాష్ట్రంలో ఎవరిని ప్రశ్నించకూడదు. ఓకే. ప్రశ్నించినోళ్ళందరూ జైళ్ళల్లో ఉన్నారు. అడ్డగోలుగా జైల్‌లో పెట్టారు వాళ్ళందరిని. ప్రశ్నించేందుకే నేను పార్టీ పెట్టానన్న ఆయన ఆయన కనిపించడు. లేరు. హ్మ్. ఆయన ఓన్లీ దేశం కోసం పోరాడతారు. ఏ హుహు. దేశం? తెలుగుదేశం అన్న విషయం అందరికీ తెలుసు. అదేంటి సనాతన ఆయన దేశం కోసం హ్మ్. అంటే నేను ఇంకా భారతదేశం కోసం కొన్ని పోరాడతాడు రోజులు అనుకుంటా కొన్ని నేను. రోజులు ఆ! ముక్కు ఆపరేషన్ అని ఎళ్లారు. మీకు ఆ ఓకే. రోజు లాస్ట్ టైమ్ ఎప్పుడో నేను చెప్పిన మన మాటలు క్యాజువల్ మాటల్లో చెప్పినట్టు గుర్తుంది. ఓకే. ఇంక చూడండి సార్ ఇంకొక 6 నెలల్లో ఇంకో సర్జరీకెళ్తారు అని జెప్పాను మీకు. అ గుర్తుందో లేదో? రైట్. వేరే ఛానెల్‌లో ఉన్నప్పుడు చెప్పుంటారు నేను చెప్పాను. అనుకోవటం. హ్మ్. ఆ! హ్మ్. అన్నట్టుగానే మొన్న చెయ్యి సర్జరీకెళ్లారు. కానీ ఏ మాటకి ఆ మాట ఆయన ఎక్కడున్నా సరే ప్రభుత్వానికి సంబంధించిన ఫైల్‌లు చూస్తున్నారాయన. హ్మ్. ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళందరినీ కలుస్తున్నారాయనక్కడ. అన్నీ జరుగుతున్నాయి. ఆయన గూడా ఏదో శిలాఫలకం మీద ఆయన బొమ్మ తీశారని ఫీల్ అవుతున్నారంట. ఇది విశ్వసనీయ వర్గాల సమాచారం. యెస్. మొన్న జరిగిన దాని మీద. ఆయనే జెప్పారు గదా! హ్మ్. ఓపెన్‌గా. హ్మ్. సో, ఇవి కాదు సార్. రైట్. అది మీరు, నేననేదది. మీరు, మీరు జనాలకి కళ్ళబొల్లి అబద్ధాలు చెప్పి, ఆ రోజు కారెక్కారు, కారు కింద పడుకున్నారు, ఇక్కడ జేశారు, అక్కడ జేశారు. ఇంత చేసినటువంటి మీరు, ఇవాళ రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే నోరెందుకు ఎత్తలేకపోతున్నారు? నీ సొంత నియోజకవర్గంలోనే దళితుల్ని బహిష్కరిస్తుంటే నోరెందుకు ఎత్తలేకపోతున్నారు? పిఠాపురంలోనే ఎంతోమంది ఆడబిడ్డలకి అక్కడున్న టీడీపీ వ్యక్తులు కూడా రేప్ చేసి మైనర్ బాలికని చేస్తే మీరెందుకు నోరెత్తలేకపోతున్నారు? సుగాలి ప్రీతి రాగానే వెంటనే న్యాయం చేస్తానని ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? సో, ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తే చాలు. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీవన్ ఈళ్ళిట్ట, ఆళ్ళిట్ట, ఆళ్ళిట్ట అని మనమేం స్పెసిఫిక్‌గా చెప్పాల్సిన చెప్పాలి. అవసరం లేదు సార్. జనాలు అన్నీ గమనిస్తున్నారు. ఆ గమనించేనేమో నేను తూర్పుగోదావరి జిల్లాలో అంతమందొచ్చారు. ఆయన ఎక్కడికి? పర్యటనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి. నిజంగా మాకు సార్ గత మీరు ప్రభుత్వ హయాంలో అంతే జరిగింది. అవునవును. దాన్ని గూడా, హ్మ్. దాన్ని గూడా రకరకాలుగా చూపిస్తూ, మీకేం పని ఆయన వెనకాలే తిరుగుతారెందుకు అని జెప్పి డైరెక్ట్‌గా మాట్లాడిన ఛానెల్స్ గూడా ఉన్నాయి డైరెక్ట్‌గా ఆ విషయంలో. మీరెవరు అడగడానికి? మీరెవరు? వాళ్ళెవరు అడగడానికి? హ్మ్. మీకేం పని?
ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగిన రోజు మీరు డిబేట్ పెట్టారా? ఒక మైనర్ బాలికని 14 మంది రేప్ చేసిన రోజు మీరు డిబేట్లు పెట్టారా? ఒక దళిత మహిళని ఒక విప్ వాడుకొని 5 సార్లు అబార్షన్ చేసి ఆ బిడ్డ పోరాటం చేస్తుంటే కుక్కను కొట్టినట్టు నడి రోడ్డు మీద కొట్టినప్పుడు మీరేమన్నా డిబేట్లు పెట్టారా? ఒక ఆడబిడ్డ తప్పిపోయిన రోజు డిబేట్లు పెట్టారా? అరే మా బిడ్డల్ని రేప్ చేసినా పర్లేదు తిరిగి మాకు శవాలన్నా తెచ్చిచ్చండి అని అడిగిన రోజు మీరేమన్నా డిబేట్లు పెట్టారా? Yes. మీకేం పని? మీకేం అర్హత ఉంది? మీరు జర్నలిస్టులని ఎవడన్నాడు? ఉమ్. ఎవరు చెప్పారు సార్? వాళ్ళు చెప్తున్నారు జగన్ కదా. నువ్వు రావద్దంటే నువ్వెవడు భయ్ రావద్దని చెప్పడానికి? ఆయన వస్తాడు. ప్రజల కోసం వస్తారు. 5 కోట్ల మంది జనాల కోసం మీలాగా ఓట్లేసిన వాళ్ళకే చేస్తాం, ఓట్లేని వాళ్ళకి జయం ఇట్లాంటి యాటిట్యూడ్ కాదు జగన్మోహన్ రెడ్డి గారిది. తన మన కులం మతం లేకుండా చేసినటువంటి వ్యక్తి ఆయన. ఇవాళ చేసి మాటలు అనిపించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదెంత దారుణంగా ఉందో ఆలోచించండి. జగన్ గారు జనాల్ని మోసం చేయలేదు. జనాలే జగన్ గారిని మోసం చేసినటువంటి నానుడి బయటకు వచ్చిందనంటే ఆయన ఎంత చేసి ఉంటారు? ఇవాళ మీరే చెప్తున్నారు కదా, సంక్షేమం ఇచ్చినంత మాత్రాన ఓట్లు పడతాయని కాదు, దానికి ప్రత్యేకంగా నిదర్శనం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారని ఇవాళ మంచి చేసినందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా జగన్ గారిని నిలబెట్టి చూపిస్తున్నటువంటి చూపిస్తున్నారు. పరిస్థితి తెచ్చుకున్నారండి ఆయన. ఆయన అనడానికి మీరెవరు? ఇవాళ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. యువతకి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. ఆశా వర్కర్లకి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. లేకపోతే పంటలు ఏదైతే రైతులు పండించినటువంటి మిరప గాని, లేకపోతే టమాటా గాని, మామిడి గాని, పొగాకు గాని అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. వాళ్ళొచ్చి అడిగితేనేగా జగనన్న వెళ్తున్నారు. Yes. జగనన్న కోసం జగనన్న వెళ్ళట్లేదు. ఉమ్. మీరు చంపేస్తుండ్రి, చంపేసిన వాళ్ళకి అడిగి పోవద్దా? పోవాలనా లేదా మీరు అవును. చెప్పండి సార్. రషీద్ని చంపారు, వెళ్ళొద్దా మరి? నడి రోడ్డు మీద ఎలా చంపేశారు సార్ అతన్ని? లేదు నాగమల్లేశ్వరరావు గారు ఎవడి వల్ల చచ్చిపోయారు? మీ వల్లేగా. పోనీ ఒక లా చదివినటువంటి పిల్లల్ని ఏదో గంజాయి అని వాళ్ళ మీద అడ్డగోలుగా కేసులు పెట్టి దళితుల్ని ఇబ్బంది పెట్టి 3rd డిగ్రీలు చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అది తప్ప? ఇప్పుడు ఆయన అన్ని ఇవే కదా సార్. పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళారు. వెళ్తేనే కదా సెంట్రల్ మినిస్టర్లకి మీరు లెటర్లు రాశారు. పోనీ మీరు మీ పని మీరు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రారు కదా. రైట్. అసలు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలనంటే మేం భయపడుతున్నాం. అవును. సెక్యూరిటీ ఇవ్వకపోతుండ్రి, Z+ కేటగిరీ ఇవ్వకపోతుండ్రి. తెలుసా అసలు అనిత గారికి Z+ కేటగిరీలో ఎంతమంది పోలీసులు ఉంటారో? అసలు Z+ కేటగిరీ అంటే ఏంటో తెలుసా పోనీ ఆవిడకి? అసలు ఆయన కారు కదపడానికే చాలా కష్టంగా జనం మధ్యలో ఇరుక్కుపోయిన సందర్భాలు నిన్న. సరే ఎలిప్యాడ్ దగ్గర మినిమం 50 నుంచి 60 మంది పోలీసులు ఉండాలి సార్. ఉమ్. ఎలిప్యాడ్ నిన్న దగ్గర. ఆవిడ అంటుంది ఏమన్నారు తెలుసా నిన్న ప్రెస్ మీట్ లో? ఉమ్. హెలీప్యాడ్ దగ్గరకి వీళ్ళంతా ఎగేసుకుంటూ వెళ్ళారు, అక్కడ పగలగొట్టేశారు వాళ్ళు, ఉమ్. అది మా వైఫల్యం అని అంటారు. పోలీస్ ఏరియా అంటున్నాను అది సార్. కదా అందరు అడిగేది, ఎవరైనా ఇప్పుడు అడుగుతారు. ఇప్పుడు మాజీ పోలీసులు ముఖ్యమంత్రికి పోలీస్ పోలీసులు ఉంటే భద్రత అనేది ఉండాలి కదా. భద్రత అనేది ఉంటే రారుగా. అభిమానం అందరికి ఉంటారు, అందరికి ఉంటారు. కాస్త ఎక్కువ ఉంటారు మా జగన్మోహన్ రెడ్డి గారికి. వచ్చినప్పుడు వాళ్ళని ఆపగలిగినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏది? Z+ కేటగిరీ అతను జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన ఒక ఎక్స్ సీఎం. ఎస్. వాళ్ళకి అర్థమవుతుందో లేదో, ఒక ఎక్స్ సీఎం కి మీరు ఇచ్చే ప్రియారిటీ ఇదేనా? నాకు తెలియక అడుగుతాను. మీరు గత ఎందుకు కాదండి, కట్టలేకపోతున్నారు? గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 19 వరకు వాళ్ళే అధికారంలో ఉన్నారు. 19 నుంచి 22 వరకు 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఎక్కడన్నా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయా? ఎప్పుడన్నా వాళ్ళు కోర్టుకి వెళ్ళారా సార్? వెళ్ళారా ఎప్పుడన్నా? సెక్యూరిటీ ఇవ్వలేదని వెళ్ళారా? లేదు. వెళ్ళలేదంటే అర్థం ఏంటిది? మేమిచ్చాం. పాదయాత్ర చేసుకుంటానంటే కూడా లోకేష్ బాబు గారికి మేమిచ్చాం. లేకపోతే ఊరికే చేసేసాడు ఆయన. ఇలాగా అడ్డగోలుగా ఆపాలంటే మేము ఆపలేమా? మా వల్ల అవ్వదా? ఇట్లాంటి చిల్లర రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు చెయ్యరు సార్. సెక్యూరిటీ విషయంలో ఎందుకు అంత అలసత్వం? అలసత్వం దాని మీద అంటే ఆన్సర్ లేదు కడుపు అసలు మంట. ఇప్పటి వరకు. అలసత్వం కాదు, కడుపు మంట. ఏంది ఓడిపోయిన వ్యక్తి వెనకాతల ఎంతమంది జనాలు రావడం ఏంటి? ఉవ్వెత్తని మనుషులేంటిది? ఏంది ఆయన అభిమానం అనేది కడుపు మంట. ఈ సెక్యూరిటీ ఇవ్వడం మానేస్తే ఆళ్ళు కొట్టుకుంటారు. ఏదో ఒకటి జరుగుతది. జరిగినప్పుడు ఈయన బయటికి రావడం మూలాన ఇలా జరుగుతుందని క్రియేట్ చేసేసి నిన్న చెప్పారు కదా జనాల్ని ఆవిడ ఆ బ్యాడ్ మాట. చేద్దామని. నిన్న మా హోంమంత్రి గారు ఆ మాట అన్నారు కదా, ఈయన బయటికి వస్తారు, ఇదిగో ఇట్లా చేస్తారు ఇట్లా చేస్తారని ఆవిడ అది మాట్లాడుకుంటూ కదా వాళ్ళ వస్తున్నారు. మెయిన్ మోటో, టార్గెట్ అది. అంటే అలా ప్రతిపక్ష నేత చెప్పుదామని. బయటికి రాకూడదు. రాకూడదు. ప్రతిపక్ష నేత రారు. మరి ఉమ్. మీరు రాక, ప్రతిపక్ష నేత రాక రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏం చేయాలి? ఎట్లయిపోవాలి? ఏమైపోవాలి సార్? నాకు తెలియక ఎవరేం అడుగుతాను. క్వశ్చన్ చేయకూడదు, చేయకూడదు. చేస్తానన్న వాళ్ళు చేస్తే కనపడరు. దేశద్రోహి. దేశద్రోహుని. అవును. చేస్తే దేశద్రోహి. ఇంకా ఏంది సార్ ఇది? ఇది అసలు
ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏంటో చదువుకొని ఉండి ఓటు విలువ తెలిసినోళ్ళు డెఫినిట్‌గా 2029లో వాళ్ళకి చెంపదెబ్బ కొట్టకపోతే ఆ రోజు మళ్ళీ మాట్లాడుకుందాం. అందులో అసెంబ్లీ 1% సమావేశాలు డౌట్ లేదు. ఏర్పాటు చేస్తామని అంటున్నారు. హ్మ్. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి గట్టిగా అని అంటున్నారు. హ్మ్. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి. హ్మ్. సో, అసెంబ్లీ సమావేశాలకి సంబంధించి ఎట్లాగో వాళ్ళు రారులే అన్న ఆలోచనలో వీళ్ళున్నారట. ఎవరు అధికార ఎవరు పక్షం. రారు? అధికార పక్షం. అసలు అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు అయ్యాయి గదా సార్. రెండో, మూడో అయ్యాయి గదా! హ్మ్. ఏం జరిగాయి? ఏమి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఏంటి? రాబో రోజులలో ఇది చేస్తాం ప్రజలకి. ఇంతవరకు ఇంత చేశాము. బడ్జెట్‌లో ఇంత పెట్టాము. రాబో రోజుల్లో ఇంకా మంచిగా చేస్తాం. ఇది గదా! యెస్. ఇది జరగదక్కడ. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, వాళ్ళ తల్లిని, చెల్లిని తిట్టడానికి, లేకపోతే ఆయన మీద లేనిపోని నిందలేయడానికి, ఇంకా స్టిల్ సిగ్గు లేకుండా 14,00,000 కోట్లు అప్పు చేశారని ఎట్ట సార్ అబద్దాలాడాలనిపిస్తది? 14,00,000 కోట్లేంటి? ఎక్కడి నుంచొచ్చిందది? అదే మరి అదర్థం ఈళ్ళు మొత్తం అన్ని కలిపి మా దాంట్లో ఏసి చెప్తున్నారు వాళ్ళు. హుహు. నిర్మలా సీతారామన్ గారే చెప్పినటువంటి విషయం సార్. ఈ రాష్ట్ర ప్రజలకి నిజంగా నిజాలు తెలుసుకోండి. అబద్దాలు ఎంతకని అవ్వవు గదా సార్. నిర్మలా రామన్ గారు ఒక సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్పిందావిడ? ఏదైతే ఫైనాన్షియల్ డిసిప్లిన్‌లో మాత్రమే ఆంధ్ర రాష్ట్రం అప్పు జేసింది 2019 నుంచి 24 వరకు. ఆ లైన్ దాటి ఏ రోజు అప్పు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారని ఆవిడే స్టేట్‌మెంట్ ఇచ్చింది. అయినా మనం నమ్మం. ఏదో ఈళ్ళిచ్చే ఫేక్ ఫేక్ మెసేజెస్, ఫేక్ ఐటీడీపీల నుంచి ఏవో 2 మాటలొచ్చేస్తే వాటిని నమ్ముతాము అననంటే, మరి ఇవాళ వచ్చి 27 నెలల కాలంలో 3,60,000 కోట్లు అంటే సామాన్య ప్రజల మీద ఒక్కొక్కరి మీద, నీ మీద, నా మీద, ఈ లైవ్ చూస్తున్న వారందరి మీద కూడా రూ. 2,20,000 అప్పు పడింది. ఎవరు 2 తీర్చాలి? ఎవరు తీర్చాలి సార్ మీరు చెప్పండి? ఏది 27 నెలలకే. హ్మ్. ఇంకా 23 నెలలుంది. ఏమవుద్ది పరిస్థితి? ఇప్పుడవుతది ఆంధ్ర రాష్ట్రం. బీహారో, లేపోతే ఇంకోటో అప్పుడు వాళ్ళు చెప్పారు గదా! హ్మ్. ఆర్థిక విధ్వంసం, శ్రీలంక లాంటి ఆర్థిక నష్టం, హ్మ్. శ్రీలంక అయిపోద్ది. మరిప్పుడు ఏ లంక అయిపోద్ది? 27 నెలలకి శ్రీలంక అయిపోయిందా? అయితే ఈ లెక్కన, మీ లెక్కన? అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తున్నారు గదండీ! నా చిన్నప్పటి నుంచి నేను వింటున్నా సార్. అభివృద్ధి చూపిస్తున్నాం అని అంటున్నారు. అభివృద్ధి ఏది? ఏది సార్? పరిశ్రమలొస్తున్నాయి. ఏవి సార్? పరిశ్రమలు ఏవి వచ్చినాయి. పరిశ్రమలు ఇవి వచ్చినాయని ఒక్కటి శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. హ్మ్. చాలా మందికి భూములిచ్చారు గదా! అవును. ఎంతకిచ్చారు? 90 పైసలకిచ్చారు. 99 పైసలు. 99 పైసలకి. ఏవి? ఆ భూమి పూజలు జేసుకోవట్లేదా వాళ్ళు? లేదు. బయటికి రావట్లేదు ఒక్కరు గూడా? మంచి రోజు గాదుట ఎవరికిచ్చారు? అందుకే నాగారట వాళ్ళు. ఆ! ఆ! మళ్ళీ మేము జేసినవే మళ్ళీ మేము జేసుకుంటున్నారు. యెస్. నేను నిన్నో, మొన్నో మాట్లాడాను సార్. హ్మ్. అసలు వీళ్ళు సక్కగా సింహాచలం గోడ కట్టక ఆ రోజు 7 మంది చనిపోయారు. అవును. అవునా సార్? అది అవును. చాలా బాధాకరమైనటువంటి విషయం. దాంట్లోనే నాసిరకం ఇసుక. ఆ రోజు ఇలా అంటే అబ్బా! పిండయిపోయింది ఆ గోడ. అబ్బా! అందరెళ్లి చెక్ చేసినప్పుడు. హ్మ్. మళ్ళా హోంమంత్రి ఆడున్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ప్రత్యేక టీమ్ అన్నమాట. హ్మ్. కమిటీ యేసుకున్నారు. 7 మంది చావుకు కారణమయ్యారు గదా మీరు. మీరు అట్లాంటోళ్ళు మీరు 2 సంవత్సరాల్లోనే ఎయిర్‌పోర్ట్ కట్టేసారా? భోగాపురం ఎయిర్‌పోర్ట్. హుహు. సరే అట్టిచ్చి కరెక్టే గదా! ఆ! ఆ! నేనడుగుతున్నా సార్. దాని కేసులని అసలు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు జగనన్న అన్నాడంట. ఏమని? ఇక్కడ ఎయిర్ బస్ కూడా ఎర్ర బస్సు కూడా రాదు. యెస్. ఎందుకు ఎయిర్‌పోర్ట్ అని జగన్ గారు అన్నారని చెప్పేసి పచ్చి అబద్దాలు ఆడుతున్నారు. ఆ రోజు మీటింగ్‌లో ఒక ఆడబిడ్డ నిల్చొని, "అన్నా మాకు ఎర్ర బస్సే రాదన్నా ఇక్కడికి. ఎయిర్ బస్సు తెద్దామని ఎందుకు అనుకుంటున్నావు అన్నా" అని ఆ అమ్మాయి జగనన్నని అడిగితే, "లేదమ్మా ఎట్టి పరిస్థితిలో ఇక్కడికి నేను ఎయిర్ బస్ తీసుకొనొస్తానని" చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 6 భూమి కేసులుంటే కేసులంతా డీల్ చేసింది ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి గారు గదా! ల్యాండ్ ఇష్యూలుంటే ఎవరు సార్ డీల్ చేసింది? జగన్మోహన్ రెడ్డి గారు గదా! రైతులకి అందరికి సెటిల్ చేసింది ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి గారు. అదంతా మన హయాంలోనే గదా జరిగింది. యెస్. మనం దిగిపోయేసరికి 86% కంప్లీట్ అయినటువంటి అది ఎయిర్‌పోర్ట్‌ని డైరెక్ట్‌గా కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఆయన డైరెక్ట్‌గా ఆయనే చెప్పాడు. 86% ఈస్ బీన్ కంప్లీటెడ్ అండ్ ఆఫ్టర్ థట్ ఎంటైర్ వర్క్ ఈస్ బీన్ కంప్లీటెడ్ బై గవర్నమెంట్ అవర్ అని గవర్నమెంట్ చెప్పనన్నారు. అని చెప్పుకున్నాడు. మరి ఇప్పుడు ఎంత నిస్సిగ్గుగా అబద్దాలాడుతున్నారు సార్ మీరు ఇవాళ? అంటే నేనేమంటున్నానంటే సార్, రాజకీయం అనేది చెయ్యొచ్చు. కాస్త విలువలతో కూడిన రాజకీయం చేయండి. ఇప్పుడు జంజీస్ అందరూ అలర్ట్ అయ్యి ఉన్నారు.
ఇప్పుడు ఎవరికీ రాజకీయం తెలీదని అనుకోవడానికి లేదు సార్. హ్మ్. ఇప్పుడు అందరం యంగ్ టీమ్‌లోనే ఉన్నాము. యంగ్ వాయిసెస్ వస్తున్నాయి. మీరు అబ్జర్వ్ యెస్. చేశారో లేదో? అవును. ఢిల్లీ కోటలే బద్దలు కొట్టినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మనకి, ఇట రాష్ట్రంలో ఎంత సార్? ఎంతసేపు పని? సో, నేను కోరుకునేదేంటంటే, మీరు ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి. మీరిస్తానన్నటువంటి సూపర్ సిక్స్ మీద దృష్టి పెట్టండి. హ్మ్. ఆడబిడ్డలు రోజు రోజుకి మానభంగాలయ్యి, మర్డర్‌లయిపోయి డ్రమ్ములలో, ఫ్రిడ్జులలో తేలుతున్నారు. వాళ్ళ సంరక్షణ మీద దృష్టి పెట్టండి. మీ పర్సనల్ ప్రోగ్రామ్స్‌కో, మీ పర్సనల్ అజెండాలకో మిమ్మల్ని గెలిపించలేదు. సో, మీరిలాగే ఉంటాము, మేమిలాగే చేసుకొనెళ్ళిపోతామంటే వెరీ గుడ్ ఫైన్. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడు మీకు చెంపదెబ్బ కొట్టాలని వాళ్ళు గూడా పంటి కింద ఏమంటారు కోపాన్ని ఉంచుకున్నట్టు ఉంచుకున్నారు. రైట్. మీకు దెబ్బ తగులుతది. డెఫినెట్‌గా తగలకుండా ఏం ఉండదు గదా! హ్మ్. నేను కోరుకునేది కూడా అదే సార్. తెలియాలి. అడ్డగోలుగా మీరు రాజకీయాలు జేసేసి ఇష్టం వచ్చినట్టు మా రెడ్ బుక్ రాజ్యాంగం అంటే, ఆ రోజు మీ నాన్నగారు తప్పు చేసున్నప్పటికి కూడా, నువ్వు నడి రోడ్డు మీదకొచ్చి ఆ రోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఎందుకు పట్టుకున్నారు మరి? మీకొక న్యాయం, మాకొక న్యాయమా? ఆ రోజు రెడ్ బుక్ పట్టుకోకపోయారా? హ్మ్. ఆ రోజు మీకు బాధొస్తే రాజ్యాంగం గుర్తొస్తదా? హుహు. బాధ రాకపోతే మీ రెడ్ బుక్కా? సో, మా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో రేపొద్దున మీరు నిలబడతారు గదా! అలా దళిత అని లేదు సార్. మహిళ అని లేదు సార్. లేకపోతే చిన్న బిడ్డ అని లేదు. యువత అని లేదు. ఐఏఎస్ ఆఫీసర్ లేదు. జర్నలిస్టులు లేదు. లాయర్‌లు లేదు. హైకోర్ట్ జడ్జ్ ఆళ్ళకి విరుద్ధంగా ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారని ఆయనని ఘోరాతి ఘోరంగా ట్రోల్ చేసి పడేసారు సార్. అంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి ఆలోచించండి. ఇవాళ ఇంతకుముందు రాజకీయం వేరు సార్. మీరు సీనియర్స్ ఎన్నో హ్మ్. రాజకీయాలు జూసినటువంటి వ్యక్తులు మీరు. కానీ ఇవాళ అలాంటి పరిస్థితి ఉందా సార్? లేదు. భయమేస్తుంది. మహిళలుగా మాకు పోరాడడానికి రోజు రోజుకి మా మనసులు చంపుకొని మేము బయటకొచ్చి మాట్లాడుతున్నామనంటే ఇంగ మా గుండె ధైర్యానికి మేమే మెచ్చుకోవాలి. అలాగుంది పరిస్థితి ఇవాళ. ఎంత హననం సార్. ఎంత హననం. ఎంత క్యారెక్టర్ అసోసియేషన్స్ చేస్తారు తెలుసా? ఒక్కొక్కసారి ఒక ఏడుపొస్తది 2 చెప్పుకోలేం ఏళ్లలోనే గాని. ఇలాంటి పరిస్థితి ఉంది అనంటే, మహిళల విషయంలో రాబోయే రోజుల్లో ఇంకెట్లా ఉంటుంది? ఎవరు దాన్ని చాలా దారుణంగా దాన్ని ఉంటాయి సార్. దాన్ని దాన్ని ఎదుర్కొనే వాళ్ళెవరింకా? ఎలా ఎదుర్కుంటారు? ఎలా ఎదుర్కోవడం అంటే సార్ ఇంకా ఎంతో కొంత ఎటువంటి కష్టం వచ్చినా గూడా కళ్ళెదురుగా కనిపిస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ. హ్మ్. ఇప్పుడు చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు సార్. హ్మ్. నాకు తెలిసి మా వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళని 1200 మందిని అరెస్ట్ చేశారు. అబ్బా! 1200. 1200 ఆ! మంది. వాళ్ళేం పెద్ద రిచ్‌గుండేవాళ్ళు గాదు. సామాన్య కార్యకర్తలు. ఓన్లీ బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, అభిమానం, పార్టీ మీద ఉన్న పిచ్చితోటి ఇవాళ అందరూ ఎళ్తున్నారు. లీగల్‌గా అంత డబ్బులు ఖర్చు పెట్టుకునే సపోర్ట్ వాళ్ళకుండదు. యెస్. కరెక్టే. కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిందే. ఎందుకంటే కార్యకర్తలకు అండగా ఉండాల్సినటువంటి బాధ్యత అది. చాలామంది నోటికొచ్చినట్టు ఏదేదేదో మాట్లాడతారు గానీ, హ్మ్. వాళ్ళనల్లా ఎవరైతే జైలుకెళ్ళేసొచ్చారో వాళ్ళ కుటుంబాలనెళ్లి అడగమనండి. జగన్ రెడ్డి గారు చేసినటువంటి హెల్ప్ ఏంటి అనని. హ్మ్. నాకు తెలిసినటువంటి ఒక విషయంలోనే తారక్ అని మన దాంట్లో ఉంటాడు. పాపం అన్నెసరిగా ఎవరో చేసిన దానికి ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి 84 డేసో ఎంతో జైల్‌లో పెట్టారు ఆ అబ్బాయికి. యంగ్ అబ్బాయే. చిన్న అబ్బాయే. వాళ్ళ వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఆల్‌మోస్ట్ 70 ప్లస్‌లో ఉన్నారు వాళ్ళు. అబ్బా! హ్మ్. అయితే వాళ్ళ అమ్మకి ఆ రోజు సర్జరీ అవసరమైంది. నాకు తెలుసు ఈ సిట్యుయేషన్ నేను లైవ్‌లో ఎళ్లి నేను ఇంటికెళ్ళి పరామర్శించొచ్చాను కాబట్టి నాకు తెలుసు. సర్జరీ చేయించారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. హ్మ్. తన కొడుకు ఒక పక్క తనకి బెయిల్‌కి చూస్తున్నారు. బెయిలొస్తుంది మళ్ళీ కేస్ పెడుతున్నారు. బెయిలొస్తుంది మళ్ళీ కేసులు పెడుతున్నారు వాళ్ళ మీద. దట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులకి చూడాల్సినటువంటి అంతా చూసారు. సర్జరీ అవసరమైతే సర్జరీ గూడా చేయించారు. మళ్ళీ వచ్చిన తర్వాత గూడా కొంతమందికి ఫైనాన్షియల్ నీడ్ ఉంటే గూడా జగనన్న చేస్తున్నారు. ఇంతకన్నా ఒక నాయకుడు ఏం జేస్తారు సార్? అవును. అధికారంలో కష్టకాలంలో, లేకపోయినా సరే కష్టకాలంలో ఆ! అయి కాకుండా నాయకులకి, కార్యకర్తలకి కాకుండా మొన్న స్టీల్ ప్లాంట్ దగ్గరికెళ్ళినప్పుడు ఆ అగత్యం జరిగినప్పుడు డబ్బులిచ్చారా జగనన్న? మత్స్యకారులకి 49,00,000 ఆ రోజు నేనే చెక్కులు గూడా ఇచ్చింది తీసుకొచ్చింది మీరే. కళ్ళ ముందు. హ్మ్. ఇంత ఎవరు జేస్తారు సార్? రూ. 50 చెప్పులు, రూ. 100 చెప్పులిచ్చి 100 ప్రమోషన్‌లు జేసుకుంటున్నారే మీరు? ఓకే. ఆ! హ్మ్. మరి ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఏం అవసరం ఇప్పుడాయనకి? ఎలక్షన్ ఇంగా 3 సంవత్సరాలుంది. యెస్. 1 ఇయర్ ముందు ఏదో చేద్దాంలే. లేదంటే మీలాగా 3 సంవత్సరాలు పారిపోయి వచ్చిన తర్వాత చేద్దాంలే అని అనుకోలేదే జగన్మోహన్ రెడ్డి గారు. హ్మ్.
ఒకటి సార్, నేను ఎవరు నమ్మినా నమ్మకపోయినా అసలు ఇలాంటి వ్యక్తి కోసం పోరాటం చేస్తున్నామనంటే మాకసలు 1% కూడా భయం లేదు. హ్మ్. 1% కూడా భయం ఉండదు. ఇట్లాంటి వ్యక్తి కోసం ఎంతైనా పోరాటం చేయొచ్చు అనిపిస్తది. అదే ఆ అభిమానమే ఆయన బయటకొచ్చినప్పుడు బయటకొచ్చినప్పుడు జనాలలో కనిపించింది. ఉండేది. అది అభిమానం సార్. ఆ రోజు ఆ అబ్బాయి ఇలాగేదో బట్టలు తీసి జగనన్న బొమ్మేసుకున్నాడని చూపిస్తున్నాడు. హ్మ్. దానికి ఈళ్ళు గంజాయి, గంజాయి బ్యాచి, ఆ బ్యాచి, ఈ బ్యాచ్ అని అంటున్నారు. మీ మొహాలు మామూలుగానే చూడలేరు జనాలు. ఇంక బొమ్మలేమేస్తారులే గాని. హ్మ్. ఆయన అభిమానం అలాంటిది. జననాయకుడు ఆయన. మాస్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కోసం ప్రాణం పెట్టే ఇప్పుడు ఈళ్ళందరూ జైల్‌లో ఉండే వాళ్ళందరూ ఎవరు సార్? ఆయన కోసం పోరాడిన వ్యక్తులే పోరాడిన కదా! వ్యక్తులే గదా! అవును. ఎవరి స్థాయిలో వాళ్ళు. నా స్థాయిలో నేను పోరాడుతున్నాను. నాయకుల స్థాయిలో నాయకులు పోరాడుతున్నారు. మంత్రుల స్థాయిలో ఎక్స్ మంత్రులుగా ఉన్న వాళ్ళు పోరాడుతున్నారు. ఎమ్మెల్సీలు వాళ్ళు అక్కడ అసెంబ్లీలలో అక్కడ మండలిలో పోరాడుతున్నారు. ఉన్నటువంటి 11 మంది ఎక్కడ పోరాడాలో పోరాడుతున్నారు. వితిన్ ద 11 మందితోనే మనం ఇంత సాధించుకొని ఉన్నాం గదా! మరి ఆ లెక్కన. 11 నూట ఎక్కడ 164 ఎక్కడ? మరి మీరేం చేయలేకపోతున్నారే? 164 మంది గెలిచి మీరేం చేయలేకపోతున్నారు గదా! మరి మీతో కంపేర్ చేస్తే మేము చానా బెటర్. సో, 2 ఇవాళ ఏళ్లకే పరిస్థితి ఈ ప్రత్యామ్నాయంగా రకంగా ఉందనంటే, రేపు మళ్ళీ ఎలక్షన్స్ జరిగే టైంకి పరిస్థితి ఏ రకంగా ఉంటుందనంటారు? ఎవరి పరిస్థితి సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. లేదు సార్. అన్న పాదయాత్ర స్టార్ట్ చేశారు అనంటే హ్మ్. వార్ వన్ సైడే. మీరు గుర్తుపెట్టుకోండి. నేనదేమి ఓవర్ ఎక్సైట్‌మెంట్‌తో ఏం చెప్పట్లేదు. జనాలు వెయిట్ జేస్తున్నారు. ఆయన ఎప్పుడెప్పుడొస్తారా? మా కష్టాలు ఎప్పుడు జెప్పుకుందామా? ఇప్పుడు గతంలో ఆయన జేసిన పాదయాత్రను బట్టే గదా! యెస్. అంతే వచ్చిన గదా! నవరత్నాలు. అవును. ఇప్పుడు ఇంతకన్నా బెటర్ పథకాలొస్తాయి. ఆయన ఇంకా ఇంతకన్నా మంచి చేసే వ్యక్తి గాని, చెడు చేసే వ్యక్తి అయితే కాదు. మంచి చేశారన్న విషయం ప్రూవ్ అయినటువంటి థింగ్. సో, పాదయాత్ర స్టార్ట్ ఎక్కడవుతదంటేనే వీళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి ఒక్కొక్కరికి. ఆయన బయటికొస్తుంటేనే కడుపు మంటతో ఈనో ప్యాకెట్‌లు దాగి ఇంట్లో పడుకుంటున్నటువంటి మీరు, పాదయాత్ర చేసాడు. ఆయన ఒకసారి బయటికొచ్చాడంటే ఆపడం మీ తరం అవుద్దా? అవుద్దా సార్? రైట్. ఆళ్ళ హ్మ్. తరం అవుద్దా? జగన్మోహన్ రెడ్డి గారి జనసాంద్రాన్ని ఆపడం మీ తరమా? హ్మ్. ఆపగలిగారా ఏ రోజైనా? 27 నెలల కాలంలో? మీలాగా ఇంటికెళ్ళిపోయి బాంబుల దాడి, పెట్రోల్ దాడులు జగన్మోహన్ రెడ్డి గారు చేయరు. ఆ రోజు ఆవిడ పేరేంటి? గుంటూరు ఆవిడ పేరు? మాధవి ఎమ్మెల్యేనా? గల్లా మాధవి. గల్లా మాధవి గారు. గల్లా మాధవి ఏమీ గాకుండానే నువ్వు 2000 మంది ఎమ్మెల్యేవయ్యుండి, ఇంట్లో ఆడబిడ్డలున్నారని గూడా అర్థం అవ్వకుండా, తల్లిదండ్రులు ముసలివాళ్ళున్నారని గాకుండా, పెట్రోల్ దాడి, అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేశారు గదా సార్! అవును. మరి 2 రోజులకి జగన్మోహన్ రెడ్డి గారొచ్చారక్కడికి. 1,00,000 మందొచ్చారు. ఒకసారి ఎళ్లి రండ్రా అటు అననంటే ఏంది ఆవిడ పరిస్థితి? ఏంటి సార్ ఆవిడ పరిస్థితి? నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి చెప్పాలనుకుంటుందేంటంటే, ఇట్టాంటి చిల్లర రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యరు. 2000 మందితోనే నీది అధికారం అనుకుంటే, అధికారం లేకపోయినా 1,00,000 మందితో మేము దూకితే ఆ రోజు కరెక్ట్. గల్లంతయిపోదువు ఆ రోజు. కానీ అట్టాంటివి చేయరు జగన్మోహన్ రెడ్డి గారు. ఆడవాళ్ళని బెట్టి అసలు రాజకీయం ఏ రోజు జేయరు. చేయలేదు. ఈళ్ళు మీరు అబ్జర్వ్ చేయండి. ఆడవాళ్ళని ముందు బెట్టి రాజకీయం చేస్తుంటారు వీళ్ళని. ఆళ్ళని ఇటన్నారంట, ఈళ్ళని అటన్నారంట, ఆడవాళ్ళని ఇటన్నారంట. ఆవిడనేదో చిన్న మాట అంటేనే హోంమంత్రి గారిని ఉవ్వెత్తున రాష్ట్రమంతా. అవును. ఆ హ్మ్. రోజున. అవును. మరి మేము ఆడోళ్ళం గాదమ్మా! హ్మ్. మమ్మల్ని మాట్లాడుతుంటే అయన్నీ మాటలు గాదా తల్లి? చాలా దారుణం ఆ! అది కొన్ని విషయాల్లో. మరి చాలా ఆడబిడ్డకి అంత అన్యాయం జరిగింది. బట్టలు ఇప్పదీసి మరి కొట్టారు గదా! మరి ఆ బిడ్డకి ఏం జేయాలి? ఓ దళిత బిడ్డని కర్రతో కొట్టారు. నడి రోడ్డు మీద. ఇవి మాత్రం కాదు. వీళ్ళు మాట్లాడితే అన్ని సుద్దపూసలు, ప్రవచనాలు అన్నీ హుహు. మనం మాట్లాడితే తప్పు అంటే ఎట్లయితది సార్? కరెక్ట్. సో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇవందరూ గమనిస్తున్నారు. గమనిస్తారు. గమనిస్తున్నారు గూడా. మీకు హ్మ్. సమాధానం చెప్పే రోజు దగ్గరలో ఉంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ అయినా గూడా వాళ్ళకి ఏం జరుగుతదనేది వాళ్ళకి గూడా తెలుసు సార్. రైట్. వాళ్ళకి తెలుసు. హ్మ్. ఏం బాలేదు సార్. నియోజకవర్గాల పరిస్థితులు బాలేవు. గంజాయి గాని, మద్యం గాని హ్మ్. ఆ ఏమంటారంటే గంజాయి బ్యాచ్ అంతా హుకుం జారీ వైసీపీతోనే ఉందని జేస్తున్నారు. జెప్పి నిన్న మాట్లాడుతోందావిడ. హుకుం జారీ ఆవిడ నియోజకవర్గం. హ్మ్. పాయకరావుపేట నియోజకవర్గం. నాకు తెలుసు గదా! హ్మ్. పాయకరావుపేట నియోజకవర్గంలో గంజాయి విచ్చలవిడిగా తిరుగుతుంది. ఓకే సార్. హ్మ్. మద్యం విచ్చలవిడిగా ఏర్లై పారుతుంది. ఏది నీ నియోజకవర్గంలోని. ఎందుకు పారుతుంది?
ఏ విధంగా మారుతుంది? వాటి మీద ముందు తీసుకో యాక్షన్. నీ సొంత జిల్లాలో ఏం జరుగుతుందో ఫస్ట్ తెలుసుకో. తర్వాత నువ్వు రాష్ట్రం అంతా ఉద్ధరిద్దువులే గానీ, ముందు నీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసుకో. నీ సీఏని ఎందుకు సస్పెండ్ చేసావు నువ్వు? ఎందుకు వీఆర్‌లో ఉన్న వాళ్ళు ఎందుకొచ్చారంటే, నాకు తెలీదంటది సింపుల్‌గా. ఒక హోం మంత్రివయ్యుండి ఎందుకు ఆయన్ని సస్పెండ్ చేశారనంటే, అక్కడ మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగిందన్న విషయం ఒక పేపర్‌లో ఒక వ్యక్తి రాసాడని. అతని మీద చేయటం. అవును. హుహు. చేయడం మూలాన ఇతని కోసం రాసారని ఇతను తి వీఆర్‌ని పంపించేసారు. నీ 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 హోమ్ మినిస్టర్ ఉన్న ఏరియాలో సీఐలు, ఎస్ఐలు మీరు లేరు ఉండట్లేదు. నీ పీఏని ఊరికూరికే సస్పెండ్‌లు చేస్తుంటావు. ఒక పీఏ పోతుంటాడు. ఒక పీఏ వస్తుంటాడు. నీకు తెలియకుండా నీ పీఏలు, నీ సీఏలు రాజకీయం చేసేస్తున్నారా సార్? ఆవిడొక్కతే కాదనుకోండి. మొత్తం మీద రాష్ట్రంలో ఉన్న అంటే మంత్రుల ఆవిడొక్కతే మాట్లాడుతుంది గాబట్టి, రైట్. ఆవిడకి మేము సమాధానాలు జెప్తున్నాం. రైట్. దట్ టూ హోమ్ మినిస్టర్ గాబట్టి, శాంతి లా అండ్ ఆర్డర్ భద్రతలన్నీ శాంతి గూడా ఆవిడ చేతిలో భద్రతలన్నీ ఉంటాయి ఆవిడ కాబట్టి చేతిలో ఉంటుంది గాబట్టి, మాకేం ఆమె టార్గెట్ గాదు. హ్మ్. ఆమెతో మాట్లాడితే మాకేమొచ్చుద్ది? మా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి పదే పదే ఎళ్తున్నావు గాబట్టి, సో, మేము మాట్లాడాల్సినటువంటి అవసరం ఒస్తుంది. నీ నోరు మంచిగుంటే ఊరు మంచిదంటారు. నీ అవును. నోరు కంట్రోల్డ్‌గా ఉండదు. మళ్ళీ నేనొచ్చిన లాస్ట్‌లో దళిత మహిళను అంటది. నువ్వన్నీ మాట్లాడాల్సినయన్నీ మాట్లాడేసి, దళిత మహిళవంటే, మరి నీ దళితుల కన్నా ఏమన్నా న్యాయం చేస్తున్నారా ఆవిడ? అడగాలి కదా సార్. ఆవిడ యెస్. పక్కనే యలమంచిలి. హ్మ్. 50 ఎకరాలు దళిత భూమి దోచేశారు అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే. ఇల్లేవా? మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? అయ్యో! నా దగ్గర ప్రూఫ్ ఏంటి సార్. మొత్తం సోషల్ మీడియాలో అన్నీ వచ్చాయి. మేము గూడా ఎళ్ళాం. హ్మ్. అక్కడున్న మా వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన ఇన్‌చార్జ్ హ్మ్. ధర్మశ్రీ గారు. కరణం ధర్మశ్రీ గారు. హ్మ్. ఎళ్ళాము. వీడియోలన్నీ ఉంటాయి. అవును. ఓపెన్‌గానే ఉంటాయి. హుహు. ఎళ్ళావా? పరామర్శించావా? ఆడ్నుంచే కదా నీ నియోజకవర్గం నుంచి దాటుకొని పోవాలి గదా! పంచదార్లకెళ్ళాము. పంచదారలా? ఎళ్ళావా? దోచారు మొత్తం. మళ్ళీ 4,00,00,000 ఫైనంట. ఎంత దోచి 4,00,00,000 ఫైన్. ఏమి అన్యాయం సార్ ఇది. హ్మ్. ఏం లేదు సార్ అక్కడ. 2 నెలల్లో లేపేశారు సార్. మొత్తం. 2 నెలల్లో. హ్మ్. ఏంది సార్ ఇది అన్యాయం? మరి ఎక్కడికెళ్లారు? సంరక్షకులు అంతా పచ్చదనం కోసం మాట్లాడినోళ్ళందరూ ఏమైపోయారు? సనాతన ధర్మకర్తలు భూమి అది 9వ శతాబ్దానికి సంబంధించినటువంటి చరిత్ర ఉన్న గుడి అది. ఎందుకు మొన్న నేను మాట్లాడినప్పుడే ఆయన ఇక్కడికొచ్చి కరణం ధర్మశ్రీ గారు అసల ఆ గుడి వైశిష్ట్యం ఏంటి? దాని హ్మ్. గురించి మొత్తం చెప్పారాయన. నేనెళ్ళాను గదా సార్. నేను హ్మ్. ఎళ్ళాను ఆ రోజు సార్ వాళ్ళతోటి. హ్మ్. అమర్ గారు, మా కన్నబాబు గారు, ధర్మశ్రీ గారు, బొత్స సత్యనారాయణ గారు అందరం వెళ్ళాం ఆ రోజు. క అసలు ఇంత ఘోరంగా ఉంటదా? ఇంతే పందికొక్కులు తోకున్నట్టు తోకున్నారు సార్ మొత్తం. అసలు అక్కడున్న వాళ్ళు ఆ విశిష్టత కోసం చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. నీ అమ్మ పంచదారలొస్తుంటాయి. 5 దారాలు అట్లా అందులో పడుతుంటాయి. వచ్చింది మట్టి కలిసిపోయింది. మట్టి వాటర్ వచ్చాయంట. మురికి నీళ్ళలాగా వచ్చేసాయంట. అబ్బా! ఎంత విశిష్టతని పాడు చేశారు మీరు. పైగా 9వ మీరు శతాబ్దం అంటే మీరే వచ్చి ఈ రోజున హిందువులు అందరిని గూడా గత గవర్నమెంట్‌లో మీరంతా ఇది జేశారు, ఇది జేశారని జెప్పి మాట్లాడతారు. మరి ఏరి ఆ సనాతన ధర్మకర్తలందరూ ఎటు పోయారు? హ్మ్. ఆడ పోయి పంచదారలల్లన్నా మెట్లు కడిగేసి రమ్మనండి. అపచారం జరిగింది గదా! ఆయన ఎమ్మెల్యేనే గదా! ఆయన జనసేన ఎమ్మెల్యేనే గదా! అందుకనే అంటున్నాను ఆ! సార్. మీ ఎమ్మెల్యే చేసాడు గాబట్టి, మీ ఎమ్మెల్యే తరపున మీరెళ్లి ఎక్కడ తప్పు జరిగినా కడుగుతారు గదా! మీ దాంట్లో జరిగిందని మీరు ఒప్పుకొని కడిగారు గదా అక్కడ. అలాగే ఇక్కడ గూడా కడగండి. కడిగితే కాస్తన్న ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. లేకపోతే ఆ ఆగ్రహానికి మీరు గూడా లోనవ్వాల్సొస్తది. సింహాచలం దగ్గరికెళ్ళండి. మొత్తం తవ్వేసి ఇట్ట గ్రీన్ మ్యాట్‌లేసేసారనమాట. ఎందుకు? గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అందరికి అవి కనపడకూడదని, కనిపిస్తదని. కనిపించకూడదని. ఆ! మరి లక్ష్మీ నాకు మొన్న నరసింహస్వామి కోపానికి, ఆగ్రహానికి లోనవ్వరా మీరంతా? హ్మ్. ఈడ బోయి గూడా కడగండి. ఇక్కడ, అక్కడ అన్ని చోట్ల కడిగితే కాస్తన్న ప్రాయశ్చిత్తం జేసుకోవచ్చు. సో, నేను ఆ రోజు మన అక్కడ రిషికొండ దగ్గర భవనాలు కట్టారు గదా! కట్టాం గదా భవనాలు. డబ్బులు ఏం వేస్ట్ రూ. 1 గూడా వేస్ట్ అవ్వలేదు గదా! అవును. అయ్యాయా సార్? లేదు. డబ్బులు ఒక్క రూపాయి గూడా వేస్ట్ అవ్వలేదు గదా! కళ్ళ ముందు ఆస్తి కనపడుతుంది గదా! అలాంటి పెద్ద పెద్ద ఎళ్ళిపోయి మొత్తం అందరూ వీడియోలు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ హ్మ్. బాబు, మన పవన్ ఎందుకు కళ్యాణ్ గారు. డైరెక్ట్‌గా అక్కడికెళ్ళి ఇవి కూడా తీసుకున్నారుగా. అసలు ఇంత ఇంత సెల్ఫీలు కూడా ఎక్విప్‌మెంట్ తీసుకున్నారు గదా! తోటి ఎలా కట్టేసారు? హై హుహు. ఎక్విప్‌మెంట్ అబ్బా! 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 అని అన్నారు గదా! వాటిని గూడా వాడుకోవడం చేత కాలేదే మీకు? అయిందా సార్? లేదు. ఇప్పటికి దాని విషయంలో జీ20 ఏంటి జీ20 సదస్సు జరిగిన రోజు మొన్నెక్కడుంచారు సార్ మోదీ గారిని వీళ్ళు? మరి ఎక్కడో అక్కడేగా పెట్టారు హోటల్‌లో. హోటల్‌లో తీసుకెళ్ళి కూర్చోబెట్టారక్కడ.
అదే G20 సదస్సు జరిగినప్పుడు మనకాడ నోవాటెల్ లేకపోతే రాడిసన్ బ్లూ హోటల్ ఇప్పుడు ఈ 2 తప్పితే అక్కడ ఏం లేవు. సో, ఇలాంటి విలాసమైన భవనాల్లో ఉంటే గూడా మన ప్రత్యేకత. ఇప్పటి వరకు మోదీ గారికి అయి చూపించలేదాళ్ళు. చూపిస్తే అమ్మో! జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈళ్ళు కట్టారని ఆయనకెక్కడ పేరొచ్చుద్దేమోనని హ్మ్. బయట తీసుకుపోయి ఆ హోటళ్లలోనే ఉంచారు తప్పితే ఒక ప్రధానమంత్రిని, హ్మ్. దేశ ప్రధానమంత్రిని దేశ తీసుకెళ్ళి ప్రధానమంత్రిని ఇది మీ డెవలప్‌మెంట్, మీ విజనరీ తత్వము, మీ విజన్. రైట్. అదే అక్కడ ఓకే. ఉండుంటే అక్కడ ఉండి స్టే చేసేవాళ్ళు కదా సార్. యెస్. కరెక్టే. ఇప్పటికి 27 నెలల నుంచి మీకు వాడుకోవడం చేత కాలేదే. ఇప్పుడేమంటున్నారు? అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు, జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్. మరి ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని మేము ఎట్టా యుటిలైజ్ చేయాలని చెప్పేసి మొన్న కూడా ఏదో క్యాబినెట్‌లో ఒక అవును. మీటింగ్ మీటింగ్‌లో పెట్టుకున్నారు అవును వాళ్ళు. పెట్టుకున్నారు. దాని గురించి మాట్లాడదాం అని అప్పుడు అనుకున్నారు. ఇప్పుడు నేను మాట్లాడారు. అడుగుతున్నాను. ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? ఆ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీదో లేకపోతే మా పార్టీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేయండి. ఎందుకంటే ఇదే కదా అబద్ధం చెప్పారు ఈ మీరు. మా రాబోయే ఇంకా 2 ఏళ్ళు గూడా ఇట్లాగే ఉంటుందా గవర్నమెంట్? మీ ఉద్దేశ్యం ఇంతకన్నా ఏంటసలు? వరస్ట్‌గుంటది. జోక్ కాదు సార్. హ్మ్. నేనేదో మీరేదో ఇంటర్వ్యూ చేస్తున్నారనో, లేకపోతే నేనేదో చెప్పాలని చెప్పట్లా. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయం మీరు చెక్ చేయండి. నేను అబద్ధం జెప్పానా? నిజం జెప్పానా? వాళ్ళ ఛానెల్‌లో గూడా వచ్చిందా? వాళ్ళ పేపర్‌లలో గూడా వచ్చాయా లేదా అనేది. పంచదారల విషయం గానీ, అన్నీ అక్కడ వచ్చినాయి. అన్నీ అన్నీ వాళ్ళ వచ్చినాయి. పేపర్‌లలో గూడా వచ్చినటువంటి విషయం. ఓకే. అవును. సో, ఇవన్నీ ఆడబిడ్డల విషయాలు గూడా జెప్పాను గదా మీకు. యెస్. ఇవన్నీ గూడా నిజాలే గదా! అది నేనేం అబద్ధం హెడ్‌లైన్ చెప్పలేదుగా. లేనిది ఎక్కడ నడవట్లే ఈ రోజున. లేదు కదా! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదిగో ఈ పలానా రోజున ఇదిగో ఇక్కడ జరిగింది. ఈ రోజున ఇది జరిగింది అని జెప్పి రావాల్సిందే. రోజు సార్. హ్మ్. అసలు మాకు ఖాళీలు లేము సార్. మేము అధికార ప్రతినిధులము. మీరు నమ్ముతారో నమ్మరో. రోజు వీడియోలు చేయాల్సొస్తుంది. హ్మ్. రోజు డిబేట్ చేయాల్సొస్తుంది. రోజు ఇదిగో ఇలాంటి ప్రెస్ మీట్‌లనో, ఇంకోటనో అన్ని అగత్యాలు జరుగుతున్నాయి. ఖాళీ ఉండట్లా. ప్రశ్నించాలి. ఒక పార్టీ పరంగా పార్టీ విధి విధానాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గూడా ఎన్ని ప్రోగ్రామ్స్ అని చేయగలుగుతాం సార్ ఇవాళ. ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి సార్. రైట్. చాలా దారుణాతి దారుణంగా పొజిషన్ ఉంది సార్. సో, నేను కోరుకుంటుంది ఏంటనంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏదైతే మమ్మల్ని కాదని ఎళ్ళిపోయిన ఆ 10% డెఫినెట్‌గా మా వైపు వచ్చిద్ది సార్. హ్మ్. 1% కూడా డౌట్ లేదు. మా 40% 40% ఎక్కడ ఎక్కడికి మారలేదు. పోదు. ఎక్కడికి లేదు. ఎక్కడికి మా పోలేదు. పార్టీ 40% ఎక్కడికి పోదు. హ్మ్. ఇంకొక 10% మమ్మల్ని వచ్చేస్తే కాదని కలుస్తుంది. వాళ్ళు చెప్పినటువంటి కల్లబొల్లి మాటలు ఇని అటెళ్ళిపోయిన ఆ 10% ఏదైతే ఉందో అది 10 అవ్వచ్చు, 20 అవ్వచ్చు. గ్యారంటీగా మళ్ళీ మా వైపు టర్న్ అవుతది. రైట్. ఒక అందులో పార్టీ 1% డౌట్ అధికార లేదు. ప్రతినిధిగా ఏ అంశాల మీద ఏ రకంగా మాట్లాడాలి అనే విషయం మీద సో, ప్రతి విషయం మీద అవగాహన కల్పించుకుంటూ రావటం అనేది చాలా చాలా కష్టమైన కష్టం సబ్జెక్ట్ సార్. కదండీ! హ్మ్. ఎందుకంటే ఎవ్రీడే న్యూసులు చదవాలి. ఇప్పుడు మీకు చూడండి మీరు 2 సంవత్సరాల ముందు జరిగినయన్నీ చెప్పుకుంటూ అవును. వచ్చాను నేను. చెప్పుకుంటూ వచ్చాం. అదే సో, అందుకనే అన్ని అంటున్నాను. సిట్యుయేషన్ బట్టి జరిగినటువంటి సో, అప్ టు ఇన్సిడెంట్స్‌ని డేట్ ఇన్ఫర్మేషన్ అయితే మీ అప్ దగ్గర టు ఉండాలి. ఉండాలి. దాని మీద మాట్లాడగలిగే సత్తా గూడా ఉండాలి. డెఫినెట్‌గా ఉండాలి సార్. రైట్. మేము ఓకే. ప్రతీదీ అంటే నేను ప్రతీదీ ఈవెన్ మీరు డిబేట్‌లో నన్ను అవును. చూస్తుంటారు గదా! ఎప్పుడో మనం తీసుకొనొచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. 2019-24లో జరిగింది గూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీకు చెప్పినయన్నీ అవే. ఆయన ఏమేం చేశారో గూడా నేను చెప్పాను. సో, మాకేంటంటే ఇది రెగ్యులర్ మీకెలాగా పొద్దున్న లేస్తే న్యూస్ పేపర్ మీరు జర్నలిస్ట్‌గా ఏమేమి చేస్తున్నారో, సేమ్ మీ డ్యూటీ లాగే అయిపోయింది మా డ్యూటీ గూడా. నిజమే. పొద్దున్న లేస్తే ఏం జరుగుతుంది? ఏ ఇన్సిడెంట్ జరిగింది? ఇమ్మీడియేట్‌గా ఏం జేయాలి? ఎలా మాట్లాడాలి? ఎలాగా జనాల్లోకి తీసుకెళ్ళాలి? రైట్. ఎంతవరకు మన గొంతుని వినిపించాలి? లైన్ దాటకుండా మళ్ళీ ఇక్కడో పాయింట్ లైన్ దాటకుండా. యెస్. లైన్ దాటకుండా సో, చాలా మన ఇంపార్టెంట్ అది. మన రాజ్యాంగబద్ధంగానే మనం ప్రశ్నించాలి అననేది ఇట్స్ ఎ బిగ్ టాస్క్ సార్. రైట్. సో, ఓకే. ఆ టాస్క్ మాకు 27 నెలల నుంచి అదే జరుగుతుంది. ఉన్న అధికార ప్రతినిధులము. అందులో కొంచెం లేడీ వాయిస్ నాది కొంచెం గట్టి వాయిస్ కాబట్టి హ్మ్. మాకింకా అన్న కోసమే సార్. రైట్. ఏది చేసినా అన్న కోసమే. ఎందుకంటే అలాంటి వ్యక్తి వస్తే బడుగు బలహీన వర్గాల యొక్క బ్రతుకులు మారతాయి. ఆ వ్యక్తి వస్తే బిడ్డల యొక్క భవిష్యత్తు బావుంటది. ఆ వ్యక్తి వస్తే రాబో తరానికి మంచి జరుగుతది. ఆయన సీఎంగా కూర్చుంటే పేదోడన్నాడు గుండెల మీద చెయ్యేసుకొని ఆ రైతన్న వాళ్ళైనా ఆరాంసే హ్యాపీగా ఉంటారు సార్. రైట్. ఇది నాకు. నేను ఆయనలో నచ్చి, మెచ్చి నేను జగనన్న కోసం పార్టీలో నేను పనిచేద్దాం అనుకోని ఈ 5 ఏళ్ళు డిసైడ్ అయింది గూడా అందుకే. రైట్. ఓకే. సో, డెఫినెట్‌గా మా వాయిస్‌లు ఇంకా రాబో రోజులలో ఇంకా గట్టిగా ఉంటాయి.
హ్మ్. ఇంక కేసులంటారా, ఇంకోటంటారా, ఇంకోటంటారా అనంటే ఇప్పుడు ఎవరు మా కార్యకర్తలు, మా లీడర్లు, మా క్యాడర్ ఎవ్వరు భయపడే పొజిషన్‌లో లేరు. యెస్. సో, అంత దిగజారిపోయిన రాజకీయాలు చేసుకుంటున్నారు గాబట్టి చేసుకోండి. మా రోజు ఒక రోజొస్తది. వడ్డీతో సహా మిమ్మల్ని గూడా కోర్ట్‌ల ముందు మీలాగా రెడ్ బుక్ గాదు. మా అంబేద్కర్ రాసినటువంటి మా రాజ్యాంగం ముందు నిలబెట్టే రోజు ఒకటి మాత్రం వస్తదని నేను నమ్ముతాను సార్. రైట్. థాంక్ యూ వెరీ మచ్ మేడం. థాంక్ యూ సార్. థాంక్ యూ.